నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. నవల శీర్షిక వదిని గారి చెల్లెలు. రచన కిరణ్మయి గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, సుమి మన రాజాకి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యిందట, ఉత్తరం రాశాడు. సారథి సంతోషంగా సుమిత్రని పిలిచాడు. ఏది ఉత్తరం, ఎలా ఇవ్వండి, ఎప్పుడొస్తున్నాడట? వంటగదిలో పని చేసుకుంటున్న సుమిత్ర సంభ్రమంగా వచ్చింది. రేపు వస్తున్నాడు. ఏమోయ్, పెద్ద మీ చెల్లాయి ఉత్తరం వ్రాయగానే వచ్చేసిందని తెగ మురిసిపోతున్నావుగా. మా తమ్ముడు నేను ఉత్తరం వ్రాయకుండానే వచ్చేస్తున్నాడు. ఉత్తరం అందిస్తూ సారథి కవ్విస్తున్నట్లు అన్నాడు. మీకు అలాంటి పక్షపాతం ఏమన్నా ఉందేమో. నాకు సంధ్య వచ్చిందంటే ఎంత సంతోషంగా ఉందో, రాజా వస్తున్నాడన్నా అంత సంతోషమే. సుమిత్ర నవ్వుతూ ఎదురుదెబ్బ తీసింది. సారథి కూడా నవ్వేశాడు. రైలు రావటం లేట్ అని తెలియగానే రాజాకి నీరసం వచ్చేసింది. విసుగ్గా ప్లాట్ఫామ్ మీద పచార్లు చేశాడు. మనసెప్పుడూ రెక్కలు కట్టుకుని అన్నా వదినల దగ్గర వాలింది. ఉద్యోగం అని దొరకనన్నాళ్ళు తెగ కలవరించాడు. ప్రొబేషనరీ ఆఫీసర్గా చేరినప్పటి నుండి ట్రాన్స్ఫర్ల మీద తిరగబడిపోయింది. సంవత్సరం తర్వాత అన్నా వదినలని చూడటమే కాదు, ఇంకో 6 నెలలు గ్యారంటీగా వాళ్ళ దగ్గర ఉండబోతున్నాడు. ఈ తలంపుతో మనసు ఆహ్లాదకరమైంది రాజాకి. వెధవ రైళ్ళు ఎప్పుడూ లేటుగానే వస్తాయి. చిరాకు పడ్డాడు. సిగరెట్ వెలిగించుకుంటూ యథాతాపంగా పక్కకి చూసిన రాజా ఉలిక్కిపడ్డాడు. దూరంగా ఎవరో ఇద్దరు నిల్చుని మాట్లాడుకుంటున్నారు. అందులో అమ్మాయి మొహం రాజాకి స్పష్టంగా కనిపిస్తుంది. అతడు మాత్రం రాజా వైపు వీపు పెట్టి నిల్చుని ఉన్నాడు. ఆ అమ్మాయి అవును మంజులే, సందేహం లేదు. అనుకోకుండా చూసినందుకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. ఇంతలో రాజాకి అనుమానం వచ్చింది. తనని మంజుల చూసిందా? ఎందుకో తనని చూసే ఉండవచ్చుననిపించింది రాజాకి. అక్కడ నిల్చోవటానికి మనసు మనస్కరించలేదు. బుక్స్ కొనుక్కోవటానికి బుక్ స్టాల్ వైపు నడిచాడు. పాపం, అప్పట్లో నన్ను చేసుకోవాలని మహా తాపత్రయపడ్డాడులేండి. పూర్ ఫెలో. వాళ్ళకి కొంచెం దూరంగా పక్కగా వెళుతున్న రాజాకి మాటలు వినిపించి తుల్లిపడి తలెత్తాడు. మంజుల నవ్వుతుంది, అతి నిర్లక్ష్యంగా, గర్వంగా. అతడు రాజాకేసి కుతూహలంగా చూశాడు. రాజా దిమ్మెరిపోయాడు. అతడు దిగ్భ్రమ నుంచి తేరుకునేలోపు పెద్ద శబ్దం చేసుకుంటూ రైలు ఆగింది. జనం హడావిడిగా పరిగెత్తుతున్నారు. ఆ గుంపులో మంజుల, అతడు ఎక్కడ కలిసిపోయారో రాజాకి కనబడలేదు. సీటు వెతుక్కుని కొంచెం విశ్రాంతిగా కూర్చున్న రాజాకి మంజుల మాటలు గుర్తుకు వచ్చాయి. చిత్రమైన నవ్వొకటి లీలగా రాజా పెదాల మీద నర్తించింది. మంజుల మారలేదు. అప్పుడెంత గర్వంగా, నిర్లక్ష్యంగా ఉండేదో ఇప్పుడు అలానే ఉంది. నిజాన్ని మరుగున పరిచి తను వింటుండగానే తన గురించి హేళనగా మాట్లాడటానికి ఎంత ధైర్యం! మొదటి నుంచి ఇంతే. రాజా మనసు గతంలోకి జారిపోయింది. ఒరేయ్, కొంచెం జోరు తగ్గించి నడవరా. కబుర్లు చెప్పుకుంటూ సరదాగా వెళ్ళొచ్చు. ముందు విసురుగా వెళుతున్న మంజులని కవ్విస్తూ అన్నాడు రామకృష్ణ. అప్పటికి రాజా 2 సార్లు చెప్పి చూశాడు. రామకృష్ణ వినలేదు. నెమ్మదిగా తమ దారిన తాము వెళ్ళిపోయే ఆడపిల్ల జోలికి వెళ్ళడు. కానీ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళంతా తననే చూస్తారని, తన గురించే మాట్లాడుకుంటారని అపోహపడి విరుచుకుపడే మంజుల లాంటి వాళ్ళని కవ్వించటం అంటే మహా శ్రద్ధ రామకృష్ణకి. రాజా ఎదురు చూస్తున్న పిడుగు పడనే పడింది. ఏటొచ్చి దారి తప్పి రాజా మీదే పడింది. సిగ్గులేదు ఆడపిల్లల వెంట పడటానికి? ఈసారి ఇలా చేస్తే? కాలి చెప్పు వైపు చూపిస్తూ రామకృష్ణనేమనటానికి ధైర్యం చాలక రాజాని బెదిరించింది. మొదట విస్మయం కలిగిన, కోపంతో ఆత్మాభిమానం దెబ్బతిన్నట్లయి ముఖం ఎర్రబడింది రాజాకి. నా కాలికేముందో చూడు. నల్లగా నిగనిగలాడే పాయింటెడ్ షూని చూపిస్తూ అతి నిర్లక్ష్యంగా అన్నాడు రాజా. కదిలి వెళ్ళిపోతున్న రాజాని చూస్తూ ఒక్క క్షణం అలాగే నిర్ఘాంతపోయి నిలబడింది మంజుల. అవమానంతో కుంగిపోతూ నిలబడ్డ మంజులను చూసి కొంచెం బాధపడ్డాడు రాజా. తనలా అనకుండా ఉండాల్సింది. ఎంతైనా ఆడపిల్ల. రాజా అంటే కాలేజీలో ఆడపిల్లలకి మంచి అట్రాక్షన్, గ్లామర్ ఉండేవి. కాలేజీ ఫంక్షన్లో అతడి చుట్టూ భ్రమరాల్లా తిరిగే అమ్మాయిలను చూసి అతడంటే చాలామంది అబ్బాయిలు ఈర్ష్యపడేవారు. అతనంత అందంగా ఆ కాలేజీలో ఎవరూ లేరని కాదు,
అతడి మాటల్లో చేతల్లో చిందులేసే చైతన్యం, చిలిపిగా నవ్వే అందమైన అమాయకత్వం, అన్నిటికీ మించిన అతడి సిగ్ధ స్వభావం, ముఖ్యంగా ఆడపిల్లల పట్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అతడి మాటల్లో తొంగి చూసే మృదుత్వం ఆ అమ్మాయిల హృదయాల్లో హీరో వర్షిప్ పెంచింది. తన చిరునవ్వు కోసం, పలకరింపు కోసం ఆ అబ్బాయిలందరూ పడిగాపులు పడతారనే అహంకారంతో మగవాళ్ళందరినీ దులపరించి పారేసే కాలేజీ బ్యూటీ మంజుల ఆత్మవిశ్వాసానికి రాజా ప్రవర్తన దెబ్బతీసినట్లయింది. ఇంతవరకు తన వైపు కన్నెత్తి చూడలేదు. కనీసం పలకరించే ప్రయత్నం కూడా చేయలేదు. ఆడపిల్లలలో మాట్లాడాలని బుద్ధావతారమా అనుకుంటే అదీ కాదు. వనజ, శ్యామల వాళ్ళు పలకరించినప్పుడల్లా ఎంతో చక్కగా మాట్లాడతాడని వాళ్ళు తెగ మెచ్చుకుంటారు. తనే బాగా చదువుతాడని, అందంగా ఉంటాడని గర్వం. ఇతగాడి అంతేమిటో, ఆ బెట్టేమిటో చూడాలి. కసిగా పంతం పట్టినట్లే అనుకుంది మంజుల. ఫంక్షన్ అయిపోయేటప్పటికి బాగా చీకటి పడిపోయింది. రోజు తనకు తోడుగా ఉండే తన జూనియర్ శాంతి ఆ రోజు రాలేదు. గేటు దగ్గర నిలబడ్డ రాజాని చూడగానే మంజులకు ఆలోచన తట్టింది. ఇంటి వరకు తోడు రమ్మని అడిగితే అతడితో పరిచయం కలిగించుకోవటానికి ఇదే మంచి అదను. నెమ్మదిగా ఆ వైపు వెళ్ళబోతున్న మంజులకి రామకృష్ణ రాజా దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడటం కనిపించింది. రామకృష్ణని చూడగానే సగం నీరసం వచ్చేసింది మంజులకి. అంత మంచి తెలివైనవాడు, చాలా హుందాగా గంభీరంగా ఉండే రాజాకి, ఆషామాషిగా అల్లరిగా గడిపే రామకృష్ణకి అంత మంచి స్నేహం ఎలా ఏర్పడిందో. అయినా ఇతడొకడు అస్తమానం రాజాని అంటిపెట్టుకునే ఉంటాడు. కొంచెం చిరాకు అనిపించింది మంజులకి. మంజుల విసురుకి, తిట్లకి భయపడినవాడు, తిట్టిన కొద్దీ మరింత కవ్వించేవాడు రామకృష్ణ ఒక్కడే. అందుకే అతడంటే కొంచెం జంకు. సరే, ఒక దెబ్బకి ఇద్దరి పని పట్టాలి. చిన్నగా నవ్వుకుంది. ఎక్స్క్యూజ్ మీ. ఏదో చాలా సీరియస్గా మాట్లాడుకున్న రామకృష్ణ, రాజా ఉలిక్కిపడ్డారు. ఎదుట నిల్చుని చిరునవ్వులు చిందిస్తున్న మంజులని చూడగానే ఆశ్చర్యంతో మతిపోయినట్లయింది ఇద్దరికీ. బాగా చీకటి పడింది. కొంచెం ఇంటి వరకు తోడు వస్తారా? అప్పటికి ఇద్దరూ తేరుకున్నారు. మృదువుగా ఉన్న మంజుల ధోరణి చూడగానే రామకృష్ణకి ఉత్సాహం కలిగింది. విత్ ప్లెజర్ వెంటనే అంగీకారం తెలిపేశాడు. రాజా ఏం మాట్లాడలేదు. దారిలో మంజులే మాట్లాడింది. మొన్న జరిగిన దానికి ఏమీ అనుకోకండి, క్షమాపణ కోరుతున్నట్లడిగింది. రాజా కొంచెం తడబడ్డాడు. పర్వాలేదండి, నేను కూడా అలా అని ఉండాల్సింది కాదు, చాలా సిన్సియర్గా అన్నాడు. ఈ ధోరణి మంజులకి చాలా ఎంకరేజింగ్గా అనిపించింది. తర్వాత దారిలో ముగ్గురు చాలా కబుర్లు చెప్పుకున్నారు. రాజా, రామకృష్ణ క్యాంటీన్లో కూర్చుని కాఫీ తాగుతున్నారు. మంజుల శాంతిని ఇంకో ఇద్దరిని వెంట పెట్టుకుని సరాసరి రాజా వాళ్ళ దగ్గరికి వచ్చింది. మొన్న జరిగిన కాలేజీ డేలో మీ డాన్స్ చాలా బాగుంది. రాజా మనస్ఫూర్తిగా అభినందించాడు. థ్యాంక్స్ నవ్వింది. ఎందుకో రామకృష్ణకి ఎక్కడో లీలగా ఆ నవ్వులో గర్వం గోచరించింది. అబ్బా, ఆ శామ్యుల పాట మాత్రం వినలేక చచ్చామనుకోండి. సాహిత్యాన్ని చిత్రవధ చేసి మరీ పాడాడు. అందరూ గట్టిగా నవ్వేశారు. శామ్యుల్ పాటని తలుచుకుని దూరంగా కూర్చుని కాఫీ తాగుతున్న ఫైనల్ స్టూడెంట్స్ సుమిత్ర, మాధురి ఇదంతా గమనిస్తున్నారు. ఇదివరకు రాజా చాలా బుద్ధిమంతుడిలాగా ఉండేవాడు సుమిత్ర. ఈ మధ్య మంజులతో మరీ అతిగా ప్రవర్తిస్తున్నట్లున్నాడు. అయినా రామకృష్ణ లాంటి వాడితో తిరిగితే ఇలాగే తయారవుతారు అలాంటి బుద్ధిమంతులు కూడా. కొత్తగా ఫైనల్ ఇయర్లో చేరిన సుమిత్రతో రాజా మీద కామెంట్ చేసింది మాధురి. సుమిత్ర ఏం మాట్లాడలేదు. డియర్ రాజా, అడుగున మంజుల సంతకం చూడగానే రాజా అదిరిపడ్డాడు. ఆ రోజే లోకల్ పోస్ట్లో వచ్చింది లెటర్. మంజుల ధైర్యానికి విస్తుపోయాడు. ఐ లవ్ యూ. ఉత్తరంలోని మాటలు పదే పదే గుండెల్లో ప్రతిధ్వనించసాగాయి. ఇన్నాళ్ళు తమిద్దరిది స్నేహమే అనుకుంటున్నాడు తను. కానీ ఈరోజు వేరే కొత్త నిర్వచనం ఇచ్చింది మంజుల. ప్రథమంగా మంజుల రేకెత్తించిన ఈ అనుభూతి రాజాకి చాలా గమ్మత్తుగా అదో రకమైన హాయిని కలిగించింది. వెంటనే రిప్లై వ్రాశాడు. రాజా, నేను ఒక మాట చెప్తాను, వింటావా? ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ తిరిగే రామకృష్ణ ఆ రోజు చాలా సీరియస్గా అడిగేటప్పటికీ రాజా ఆశ్చర్యపోయాడు. నీ మాట నేనెప్పుడు వినలేదురా. నవ్వుతూ రామకృష్ణ భుజం మీద చేయి వేశాడు. మంజులతో నీ పరిచయం తగ్గించుకోవటం మంచిది.
రామకృష్ణేనా ఈ మాటలనేది? నివ్వెరపోయాడు రాజా. ఆ, అవునరా రాజా. నాకెందుకో మంజుల నీ పట్ల స్వచ్ఛమైన ప్రేమని చూపిస్తున్నదంటే నమ్మకం కుదరటం లేదు. ఆ అమ్మాయి ప్రతి మాటలో చేతలో ఎక్కడో గర్వం నిర్లక్ష్యం కనిపిస్తుంటాయి. నువ్వేమన్నా ఆ పిల్లని పెళ్లి చేసుకుందామనుకుంటున్నావేమో. ఆ అమ్మాయికి అందం తప్పితే నీ భారీగా ఉండదగ్గ లక్షణాలేవీ లేవు. అలాంటి పిచ్చి పిచ్చి ఊహలు కట్టిపెట్టి ఇక నీ ప్రేమకి గుడ్ బై కొట్టాయి. ఇప్పటికే కాలేజీలో ఉన్న రూమర్స్ వింటుంటే నాకే బాధ అనిపిస్తుంది. అసలు నా పొరపాటు ఉందనుకో. ఆవేశంగా అంటున్న రామకృష్ణకి బదులు చెప్పలేకపోయాడు రాజా. అప్పుడే యవ్వనం రేకెత్తిస్తున్న చిలిపి ఊహల సందడిలో రాజా మంజుల అపురూప సౌందర్యపు మైకంలో పడ్డ మాట వాస్తవం. కోరి మంజుల అతన్ని కవ్వించి చాలా వరకు ప్రభావితుణ్ణి చేసింది. రాజాని మంజుల తన అందంతో చిలిపి పనులతో ఆకర్షించడానికి చేసిన ప్రయత్నాలని, రాజా రెస్పాన్స్ని కొన్ని వందల జతల కళ్ళు అత్యంతాసక్తిగా అతి జాగ్రత్తగా పరిశీలించాయి. అందులో ఆ అబ్బాయి కళ్ళు రాజాకేసి ప్రశంసాపూర్వకమైన ఈర్ష్యతో చూస్తే, ఆ అమ్మాయిల కళ్ళు మంజుల వైపు అసూయ బాణాన్ని సంధించాయి. ఆ అబ్బాయిల్ని అతి తృణప్రాయంగా తీసి పారేసి కాలేజీ బ్యూటీ మంజుల తనంతట తానుగా తన స్నేహం కోరినందుకు రాజా అదో రకమైన గర్వంతో అమాయకత్వంతో పొంగిపోతే, అందరికీ హీరో లాంటి వాడైన రాజాని తన అందంతో బందీ చేయగలిగినందుకు మంజుల మురిసిపోయింది. అదిగోరా మన లవ్ బర్డ్స్ ఏమిటో మాట్లాడుకుంటున్నారు. శివరం ముకుందంతో హేళనగా అంటున్నాడు. ముకుందం అదేదో పెద్ద జోక్ అన్నట్లు విరగబడి నవ్వాడు. మంజుల విసురుగా వెళ్ళిపోయింది. రాజా ముకుందం కేసి తీవ్రంగా చూశాడు. ముకుందం బెదిరిపోయి నవ్వేశాడు. రాజా మంజుల బోర్డు మీద పేర్లు చూసి ఆవాకయ్యి నిలబడిపోయాడు రాజా. రామకృష్ణ కళ్ళెరబడ్డాయి. ఇదంతా ఆ శివరంగాడి పనే ఉండాలి. పళ్ళు కొరికాడు. బోర్డు తుడిచేసి వచ్చి కూర్చున్న రామకృష్ణని చూసి కిమ్మనలేదు శివరాం. లోపలికి వస్తున్న లెక్చరర్ని చూసి ఏదో అనుభవిన రామకృష్ణ ఊరుకున్నాడు. ఉద్రేకపు వేడి తగ్గి వాస్తవిక పరిస్థితులు చురుక్కుమనటంతో రాజా మంజుల కొంచెం పరిస్థితుల్ని అర్థం చేసుకున్నారు. ఇద్దరూ మాట్లాడటం తగ్గించుకున్నారు. ఇద్దరూ ఫైనల్లోకి వచ్చారు. మర్నాటి నుంచి ప్రిపరేషన్ హాలిడేస్ ఇస్తున్నారు. ఈ మంజులతో చివరిసారిగా మాట్లాడాలనుకున్నాడు రాజా. మంజుల పెళ్ళి ఇంకో 2 నెలలలో జరుగుతుందనే వార్త తీసుకొచ్చాడు రామకృష్ణ. మొదట మనసు దెబ్బతిన్నట్లు అనిపించింది. మంజులని తను చేసుకోవాలనుకున్న ఇంకో 2-3 సంవత్సరాలకి చదువు పూర్తయి ఉద్యోగం దొరికితే కానీ కుదరదు. పోనీ ఇంతవరకు ఇద్దరు పెళ్లి గురించి అనుకోలేదుగా. బహుశా మంజులు కూడా పెద్ద పట్టించుకోలేదేమో. తన పెళ్లి విషయం నిజమే అయితే ఆ అమ్మాయి సుఖపడాలనే తను మనస్ఫూర్తిగా కోరుకుంటాడు. తామిద్దరి స్నేహం ఒక మధురానుభూతిగా మిగిలిపోతుంది. ఈ భావనతో రాజా మనసు కొంచెం ఊరట చెందింది. మంజుల ఏదో ఆలోచిస్తూ నడుస్తున్న మంజుల రాజా పిలుపుకి వెనక్కి తిరిగి చూసి ఆగింది. మంజుల పక్కనే నడుస్తూ అడిగాడు రాజా. ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేశాయి. బాగా చదువుతున్నావా? ఆ, ముభావంగా అంది మంజుల. రాజా కొంచెం చకితుడయ్యాడు. కాసేపు ఊరుకుని తానే మళ్ళీ మాట్లాడాడు. ఇన్నాళ్ళు కలిసి స్నేహంగా తిరిగాం. ఇక నుంచి మన దారి వేరు అనుకుంటే ఎందుకో బాధగా దిగులుగా అనిపిస్తుంది. నీకేమీ అనిపించటం లేదా మంజుల? అమాయకంగా అతి నిజాయితీగా అడిగాడు రాజా. ఎందుకు అనిపించదు? చాలా చాలా అనిపిస్తుంది. వ్యంగ్యం స్పష్టంగా తెలుస్తుంది కంఠంలో. విస్మయంగా మంజులకేసి చూశాడు రాజా. మౌనం మరింత రెచ్చగొట్టింది మంజులని. నువ్వొట్టి మోసగాడివి. ప్రేమించానని అన్ని అబద్ధాలు చెప్పి ఇప్పుడు నీ దారిని నువ్వు చల్లగా జారుకుంటున్నావా? చాలా తీవ్రంగా పదునుగా అడిగాననుకుంది. రాజా కనుబొమ్మలు ముడిపడ్డాయి. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. అవునవును, ఇప్పుడెందుకు అర్థమవుతుంటాయి? నాతో కలిసి తిరిగినన్నాళ్ళు బాగానే అర్థమయ్యాయి. విడిపోవాలనుకునేటప్పటికీ అయోమయంగా తోస్తున్నాయి. హేళన చేస్తున్నట్లుంది. ఈ ధోరణి రాజాకి చిరాకనిపించింది. అసహనంగా అన్నాడు. అసలు నువ్వు అనదలుచుకున్నదేంటో సూటిగా చెప్పేయి. అంతేకాని ఈ డొంక తిరుగుడు పద్ధతి నాకు నచ్చదు. ఇంకా ఏమడగాలి? అమాయకురాలైన ఆడపిల్లతో పరిచయం పెంపొందించుకోవటం తప్పు కాదా?
నా మీద వచ్చిన రూమర్స్కి నీకు బాధ్యత లేదా? ప్రేమించానని ఉత్తరాలు రాసి ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా పారిపోవటం పిరికివాడి లక్షణం కాదా అని అడుగుతున్నాను. బహుశా ఇప్పుడు బాగా అర్థమయ్యాననుకుంటాను. తన వాగ్దాటికి మనసులో తనని అభినందించుకుంది. రోడ్డు మీద జనసంచారం అట్టే లేదు. వీధి దీపాల వెలుగు మందంగా ప్రసరిస్తుంది. నడక ఆపి రాజా ఒక్క క్షణం నిగ్గాంతపోయి చూశాడు. మరుక్షణంలోనే బిగ్గరగా నవ్వేశాడు. అతి కష్టం మీద నవ్వు ఆపుకుంటూ, వారెవా మంజు, ఏమన్నావు మళ్ళీ అను. ఆగి ఆగి నవ్వాడు. మంజుల తోక తొక్కిన తాచులా లేచింది. ఏం, జీవితాలతో ఆటలాడుకోవటం అంత నవ్వుగా ఉందా? ఇప్పుడు నువ్వు రాసిన ఉత్తరాలు 10 మంది ముందు పెట్టి నవ్వుల పాలు చేయగలను. రాజాకి జీవితంలో మొదటిసారిగా మంజుల మీద అసహ్యం కలిగింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఉత్తరాలతో చేయదలుచుకుంటే నేను నిన్నల్లరి పెట్టి నీ జీవితాన్ని నరకం చేయగలను. కానీ అలాంటి ఆలోచనలంటే పరమ అసహ్యం నాకు. నువ్వు నన్ను రెచ్చగొట్టి నా స్వభావానికి విరుద్ధమైన మాటలని అనిపిస్తున్నావు. మొదట ఎవరు కోరి కావాలని పరిచయం చేసుకుంది? ఎవరు ఉత్తరాలు రాసింది? ఇవన్నీ నిజంగా తెలియకే మాట్లాడావా? రూమర్స్ మనిద్దరి మీద వచ్చాయి. దానికి ఇద్దరి బాధ్యత ఉంది. నేను ఒప్పుకుంటున్నాను. ఇన్నాళ్ళ మన పరిచయంలో పెళ్లి ప్రసక్తి వచ్చిందా? నువ్వెప్పుడన్నా పెళ్లి చేసుకుందామని అడిగావా? సరే, నేనిప్పుడు అడుగుతున్నాను. నేను BA పాస్ అవ్వగానే ఏదో ఒక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాను. ఉద్యోగం దొరకగానే నిన్ను పెళ్లి చేసుకుంటాను. నువ్వు కోరినవి నేను ఇవ్వలేను, కానీ నీ మనసు నొప్పించకుండా మసులుకుంటాను. కాదు, ఇప్పుడే చేసుకుందామన్నా నేను సిద్ధమే. నీ జీవితంలో నేను ఆటలాడుకున్నానని నా మీద నేరం మోపావు. అందులో నిజం ఎంత ఉన్నా నేను అలాంటి వాడిని కాదని నిరూపించటానికే నా ప్రయత్నం. మరి ఏమంటావు? సమాధానం కోసం ఎదురుచూశాడు. మంజుల ఆరోపణలు రాజా మనసుకి పెద్ద ఆఘాతాన్నే కలిగించాయి. సూటిగా అడిగిన ఈ ప్రశ్నకి మంజుల తడబడింది. జవాబు కోసం వెతుక్కుంది. రాజా ఇలా అడుగుతాడని తను ఆశించలేదు. ఇప్పుడు రాజాని పెళ్లి చేసుకుంటే తను చాలా అవస్థపడాలి. ఉద్యోగం దొరుకుతుందని నమ్మకమేమిటి? దొరికినా చాలని బ్రతుకులు బ్రతకాలి. దీనికన్నా నాన్న చూపిన డాక్టర్ని చేసుకుంటేనే హాయి. ఎలాంటి సమస్యలు పీడించవు. రాజా పట్ల తనకు ప్రేమ లేదా? మొదట పంతంగా అతన్ని ఏడిపించాలని పరిచయం చేసుకుంది. కానీ తనకు తెలియకుండానే అతడి ఆకర్షణలో పడింది. ఈ ఆకర్షణ నుండి విముక్తి పొందాలని వివేకం నచ్చచెప్తున్నా హృదయం కొంచెం ఘర్షణ పడుతుంది. తను రాజాని చేసుకోకుండా ఉంటే తను కోరుకున్న జీవితం తనకు లభిస్తుంది. రాజా ఉన్నతికి తను అడ్డురాడు. ఈ ఆలోచనతో మంజుల మనసు తేలికపడింది. రాజా ఉన్నతి కోసం తన ప్రేమను త్యాగం చేయబోతున్నందుకు గర్వపడింది. పాపం మంజులకు ఒక విషయం తెలియలేదు. మనిషి తన లక్ష్యాన్ని సాధించుకునే ప్రయత్నంలో తనకు తెలియకుండానే తన ఆలోచనల్ని తనకు అనుగుణంగా, తనకు అనుకూలంగా మలుచుకుని వాటినే అతి ఉదాత్తమైనవిగా ఇతరుల కోసం అన్నట్లుగా భ్రమపడి మురిసిపోతాడని. స్వార్థం ఎప్పుడూ పైమెట్టులోనే ఉంటుంది. ఏం జవాబు చెప్పు, రెట్టించి అడిగాడు. రాజా ఆవేశం చూసిన మంజులకు తను అంటే ఈ బలంగా ఉన్నపాటున తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకుంటాడన్నంత భయం కలిగింది. ఏం చెప్పాలో చెప్పున తట్టలేదు. తను రాజాని మాత్రం పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా లేదు. అది మంజుల మనసుకి స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అలా అని ఓటమిని ఒప్పుకోవటం బాధాకరంగా ఉంది. న్యాయానికి జరిగిన దానిలో తన ప్రమేయమే ఎక్కువ అని తెలిసినా అలా అని ఒప్పుకోవటం మాత్రం అసంభవం అని తేల్చుకుంది. చట్టుకున్న రాజా దగ్గరికి వచ్చి అతడి చెయ్యిని స్నేహపూర్వకంగా నొక్కుతూ మార్దవం నిండిన స్వరంతో అంది, పోనీ రాజా, నిన్ను నిందించటం నాకు కష్టంగానే ఉంది. నా స్వార్థం కోసం నిన్ను పెళ్లి చేసుకుని నీ భవిష్యత్తుని పాడు చేయటం నాకు ఇష్టం లేదు. నాకింతే ప్రాప్తమని సరిపెట్టుకుంటాను. నీ కోసం త్యాగం చేయటం కన్నా కావాల్సిందేముంది? నీకు బాధ కలిగిస్తున్న ఒక మాట చెప్పాలి. ఈ నుంచి మనం అపరిచితుల్లా మెలగటమే శ్రేయస్కరం. గుడ్ నైట్ అండ్ గుడ్ బై. ఇంకో మాట మాట్లాడటానికి రాజాకి అవకాశం ఇవ్వకుండా దూరంగా కనిపిస్తున్న తన ఇంటికేసి వడివడిగా సాగిపోయింది. రాజా నిశ్చేష్టుడై నిలబడ్డాడు. ఒక్క నిమిషం. మరుక్షణం గట్టిగా నవ్వేశాడు. మంజుల మాటలని తలుచుకుని మరీ నవ్వాడు.
ఎలక్ట్రిక్ పోల్ దగ్గర ఒక్కడే నిలబడి నవ్వుతున్న రాజాని దారిని పోయే ఒకరిద్దరు వింతగా చూశారు. రాజా అది గమనించి నవ్వాపేశాడు. సిగరెట్ పొగ వదులుతూ అనుకున్నాడు, మంజు, స్టేజి మీదే కాదు, నిజ జీవితంలో కూడా నువ్వు చాలా బాగా అభినయించగలవు సుమా. అతని మనసిప్పుడు ఎంతో తేలిగ్గా స్వచ్ఛంగా బరువు తీరినట్లుంది. మంజుల అలా అన్నందుకు కానీ శాశ్వతంగా విడిపోయినందుకు కానీ అతనికి ఏమీ బాధ అనిపించటం లేదు. అసలు ఆ విషయం తనకెప్పుడూ సంబంధించినది కానీ అతనికి తోచింది. తనలో తనే కొంచెం ఆశ్చర్యపోయాడు. తన మనసు అంత చంచలమైనదా? కాదు. మంజుల ఈ విధంగా ప్రవర్తించకుండా తన ప్రేమని భావాలని నిజాయితీగా వెల్లడించి ఉంటే, నిన్ను విడిచిపెట్టడం దుర్భరం అని ఉంటే తను చాలా ఎఫెక్ట్ అయి ఉండేవాడు. ఆ అమ్మాయి కోసం ఏది చేయడానికైనా సిద్ధపడి ఉండేవాడు. కానీ పాపం మంజుల తన కోసం తన ప్రేమని త్యాగం చేసింది. త్యాగం గమ్మత్తుగా అనిపించి నవ్వుకుని వెనక్కి తిరిగి నడక సాగించాడు. ఈ సంఘటనతో రాజాకి తను మానసికంగా ఎంతో ఎదిగిపోయినట్లు, తనకు తెలియని కొన్ని జీవిత సత్యాలు అనుభవంలోకి వచ్చినట్లు అనిపించింది. చివరి పరీక్ష కూడా సంతృప్తికరంగానే వ్రాశాడు. రాజా హాలు నుండి బయటికి వచ్చేసి కాలేజ్ గ్రౌండ్లో చెట్ల కింద నిల్చుని రామకృష్ణ కోసం ఎదురు చూస్తున్నాడు. తనకు క్లాస్ తప్పకుండా వస్తుంది. తర్వాత ఎంఏ చదవాలి, ఆ పైన ఉద్యోగం. ఇంతేగా జీవితం. ఈ రోజుతో తనకు కాలేజీకి రుణం తీరినట్లే. అన్నట్లు రామకృష్ణకు ఇవాళ కెమిస్ట్రీ ఎగ్జామ్. విధవ ఎలా రాశాడో. వాడికి కెమిస్ట్రీకి శత్రుత్వం. చదివే రకమైతేగా పాస్ అవుతాడో లేదో. రామకృష్ణ పరీక్ష ఎలా రాశాడో అనే ఆదుతతో రాజా ఎదురు చూడసాగాడు. దూరం నుండి రామకృష్ణ ఒగుర్చుకుంటూ రావటం కనిపించింది. పరీక్ష బాగా వ్రాసింటాడు, లేకపోతే నీరసంగా తల వేలాడేసుకుని ఉండేవాడు. రాజా సంతోషంగా రామకృష్ణకి ఎదురుగా వెళ్తూ, ఏరా పరీక్ష బాగా వ్రాసావా? నీ వాలకం అవునని చెప్తుందిలే అని కుతూహలంగా చూశాడు. రామకృష్ణ ఆగి చెమట తుడుచుకుంటూ ఆయాసం తీర్చుకోవటానికి ఒక్క క్షణం ఆగాడు. విధవ పరీక్ష, దాన్నలా తగలవడని, తప్పటం గ్యారంటీ అని వ్రాసిస్తాను. రాజా కళ్ళల్లో కోపం బాధ తొంగిచూచాయి. నువ్వంత తేలిక ఎలా తీసుకుంటావో నాకు అర్థం కాదురా. నీ బాధ్యత నువ్వు గుర్తించకపోతే ఎలా? ఇంట్లో ఈ సంగతి తెలిస్తే ఎంత బాధపడతారు? అబ్బబ్బా చాలేరా నీ బోధలు నువ్వును. చదువు చదువు, జీవితంలో ఇంకేం పరమార్థం లేదా? విసుక్కుంటూ అన్న మరుక్షణంలోనే రాజా నొచ్చుకుంటాడేమో అన్న అనుమానం కలిగింది రామకృష్ణకి. అనునయంగా భుజం మీద చేతులు వేస్తూ, ఓరే రాజా, నీలాంటి మిత్రుడున్నంతకాలం నాకేం బెంగలేదురా. నువ్వు బాగా చదువుకుని పైకి వస్తే వాడు నా ప్రాణమిత్రుడు అని అందరితో చెప్పి గర్వపడతాను. నా సంగతి అంటావా? బాధపడకు. నాకేమన్నా కష్టం వస్తే నీ దగ్గరికి వచ్చేస్తాను. సరా? ఒరే, ఈ రామకృష్ణ గుండెల్లో రాజకున్న స్థానం ఇంకెవరికీ లేదురా. భావోద్వేగంతో కంఠం కొంచెం వణికింది. రాజా మనసు ఆర్ధమయ్యింది. నాకు తెలుసురా, అందుకే నువ్వు నా ప్రాణంలో ప్రాణం మనసులోనే అనుకున్నాడు. పైకి మాత్రం గట్టిగా నవ్వేశాడు. కొయ్యరా కొయ్. ఇప్పటికీ ఎంతమంది విశాలాక్షులు వనజాక్షులు ఆ గుండెలో ప్రవేశం చేశారో నాకట్రా నువ్వు చెప్పేది? విశాలతో తన పరిచయాన్ని, వనజతో తన ప్రేమాయణాన్ని దృష్టిలో పెట్టుకుని రాజా ఏడ్పిస్తున్నాడని గ్రహించి రామకృష్ణ కూడా నవ్వేశాడు. అవును, మంజుల నువ్వు ఒక హాల్లోనే కదూ కూర్చునేది. తన పరీక్ష బాగా వ్రాసిందా? రాజా నడక ఆపి రామకృష్ణ మొహంలోకి కుతూహలంగా చూస్తూ అడిగాడు. రామకృష్ణ ఒక్కసారి ఎగిరిపడినంత పని చేశాడు. ఒరే రాజా, నేను అసలు పరిగెత్తుకుంటూ వచ్చింది ఒక న్యూస్ చెప్పాలనే. నీ తిట్లు పడేటప్పటికీ మర్చిపోయాను. నేను ఒక గంటన్నా మొక్కుబడిగా కూర్చున్నాను గోళ్ళు గిల్లుకుంటూ. మంజుల ఒక అరగంట అంటే అరగంటే కూర్చుని బయటికి వెళ్ళిపోయిందిరా. నన్ను తిడతావు కానీ కెమిస్ట్రీ పేపర్ ఎంత టఫ్గా ఉందో తెలుసా? సమర్థించుకున్నట్లున్నాడు. రాజాకి నవ్వు వచ్చింది. నువ్వు చెప్పదలుచుకున్న న్యూస్ ఇదేనా? కాదు, పూర్తిగా వినవేం. నేను శివరాం ఒకేసారి బయటికి వచ్చేసాం. వాడితో కాసేపు మాట్లాడి క్యాంటీన్లో కాఫీ తాగుదామని వెళ్ళాను. కాఫీ తాగి నువ్వు వచ్చేసుంటావు. నీ దగ్గరికి వద్దామనుకుంటున్నాను. కెమిస్ట్రీ ల్యాబ్ దగ్గర మంజుల సెకండ్ ఇయర్ శాంతి లేదు, ఆ పిల్లతో మాట్లాడుతుంది. పరీక్ష బాగా రాయలేదా అని అడుగుదామనుకుని అటు వెళ్ళాను.
వాళ్ళిద్దరూ నేను రావటం చూడలేదనుకో. రాజా, మంజుల శాంతితో ఏమంటుందో తెలుసా? నువ్వొట్టి మోసగాడివట, అమాయకులైన ఆడపిల్లల్ని వలలో వేసుకుని ఆడిస్తావట, తేనె పూసిన కత్తివట, నీ అందాలతో మాటలతో తనని లోబరుచుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు దాటుకుంటున్నావట. అబ్బబ్బా, ఇంకెన్ని మాటలందో. పైగా బుద్ధి లేకుండా ఏడుస్తుంది శాంతి ముందు. నాకు ఒళ్ళు మండి నిజం దాస్తావెందుకని అడిగేద్దామనుకుంటున్నాను. ఇంతలో ఇద్దరు నన్ను చూసి పురుగుని చూసి దులపరించుకుని పోయినట్లు అక్కడి నుంచి తప్పుకున్నారు. కసిగా బాధగా అన్నాడు. రాజా వెంటనే ఏం మాట్లాడలేకపోయాడు. మంజుల ఎందుకింత అన్యాయమైన ప్రచారం చేస్తుంది? ఇతరుల సానుభూతి కోసం తనని కించపరుస్తుందా? మంజుల బాహ్య సౌందర్యానికి మురిసిపోయాడు. కానీ ఈ రోజున మంజులకి కనీసపు సంస్కారం కూడా లేదని తెలిసింది. వ్యధతో రాజా మనసు అల్లకల్లోలమయ్యింది. రాజా ముఖంలో ప్రతిబింబించిన భావాలను గమనించి రామకృష్ణ మనసు చువుక్కుమంది. ఆ క్షణంలో మంజుల కనిపిస్తే లాక్కొచ్చి క్షమాపణ చెప్పించాలన్నంత పిచ్చికోపం వచ్చింది. ఇప్పుడు ఆ శాంతి మంజుల చెప్పిందంతా నిజమేననుకుంటుంది. ఇక ఆ పిల్ల అందరితో అదే చెప్తుంది కాబోలు, దిగులుగా అన్నాడు రామకృష్ణ. రామకృష్ణ ప్రేమకి రాజా విచలితుడయ్యాడు. డోంట్ వరీ, లెటస్ ఫర్గెట్ ది ఫాస్ట్. రామకృష్ణ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు. ట్రైన్ కుదుపుకి ఈ లోకంలోకి వచ్చాడు రాజా. ఏదో స్టేషన్లో ఆగింది రైలు. ఇక జీవితంలో ఎప్పుడూ కలుసుకోకూడదనుకున్న మంజుల కనపడి గతాన్ని గుర్తు చేసింది. రామకృష్ణ ఇప్పుడు ఎక్కడున్నాడో? ఎంఏ ఫస్ట్ ఇయర్ చదువుతుండగా కలుసుకున్నాడు అంతే. మళ్ళీ తర్వాత 3 సంవత్సరాలు ఒకసారి కనపడలేదు. అంత మంచి మిత్రులు ఉత్తరాలు వ్రాసుకోరంటే ఎవరికైనా ఆశ్చర్యంగానే ఉంటుంది. కాలేజీ జీవితం ఒక కరిగిపోయిన కళ. ఇప్పుడు ఆ రోజులు కావాలనుకున్నా పొందలేనివి. ఆలోచనలు సుమిత్ర వైపుకి మరలాయి. తను ఎంఏ ఫస్ట్ ఇయర్ సెలవులకి ఇంటికి వచ్చినప్పుడు వరదాన్నయ్య పెళ్లి సుమిత్ర వదినతో జరిగింది. తన సీనియర్ సుమిత్ర అంటే అప్పట్లో తనకెంతో గౌరవం ఉండేది. ఎందుకో గంభీరంగా హుందాగా రిజర్వ్డ్గా ఉండే సుమిత్రను చూసినప్పుడల్లా శారదన్నయ్యకి అలాంటి ఆ అమ్మాయి దొరికితే బాగుండు అనుకునేవాడు. అదే జరిగింది చివరికి. అన్నయ్య పెళ్ళైపోయిన తర్వాత వదిన చుట్టూ అస్తమానం అల్లరి చేస్తూ చిలిపి పనులు చేస్తూ మెత్తమెత్తటి చివాట్లు తింటుండేవాడు. ఒరే రాజా, చిన్న పిల్లవాడిలా ఏమిట్రా అల్లరి అని అమ్మ కోపడితే సుమిత్ర ఆపేక్షగా చూస్తూ అనేది. పర్వాలేదత్తయ్య, ఈ ఇంట్లో రాజా కన్నా చిన్నవాళ్ళెవరున్నారు? రాజా నాకు తమ్ముడు లేని లోటును తీరుస్తున్నాడు. వదిన అలా అంటే తనకెంత తృప్తిగా హాయిగా గర్వంగా ఉండేది. నిద్ర లేవగానే ముందు అమ్మని వదినని చూడాలనుకునేవాడు. ఆ సమయంలో అమ్మ పూజ మందిరంలో ఉండేది. అందుకని గట్టిగా కళ్ళు మూసుకుని వదినా అని అరిచేవాడు. ఏం కొంపం మునిగిందో అని సుమిత్ర మొదట్లో చేస్తున్న పని వదిలేసి ఆదరాబాదరా వచ్చేది. ఎదురుగా నిల్చున్నారా అని అడిగి అప్పుడు కళ్ళు తెరిచి వదిన మొహంలోకి చూసి తృప్తిగా, వదిన గారు ఇక మీరెళ్ళొచ్చు అని పర్మిషన్ ఇచ్చేవాడు. అసలు సంగతి అప్పుడు అర్థమై నవ్వుకుంటూ వెళ్ళిపోయేది సుమిత్ర. తర్వాత మరిది కోరిక ప్రకారం తనే రోజు అక్కడ రాజా ఉన్నన్నాళ్ళు నిద్రలేపేది. వదిన గారు అని అనటం రాజాకి కష్టంగాను సుమిత్రకి వినటానికి అయిష్టంగాను అనిపించి ఇద్దరూ ఒకరోజు అగ్రిమెంట్కి వచ్చేశారు. అప్పటి నుండి రాజా వదిన నువ్వు అని పిలిచేవాడు. వదిన తలదువ్వవా, వదిన అన్నం పెట్టు, అబ్బబ్బా నా పుస్తకం కనపడటం లేదు వదిన. పిలిచినవాడు పిలిచినట్లే ఉండి తెగ వేధించేవాడు. ఆ అమ్మ మందలింపుల్ని కూడా పెడచెవిన పెట్టి సుమిత్ర ఎంతో ఓర్పుగా ఓర్పును మించిన ప్రేమతో అన్నీ అమర్చి రాజాకి ఇష్టమైనట్లే చేసేది. సారథి పరిహాసంగా అనేవాడు, దేవి గారికి ముద్దుల మరిది పనుల్లో తీరికే లేకుండా పోతుంది అని. ఈ మమతలు రాజాకి ఆహ్లాదంగా కనిపించాయి. వదిన దగ్గరికి వెళ్తున్నాడుగా, బాగా కవ్వించి వాదనలు పెట్టుకోవచ్చు. టైం చూసుకున్నాడు. అబ్బా, ఇంకా హైదరాబాద్ ఎప్పుడు చేరేది? కొంచెం చిరాగ్గా పైకి అనేశాడు. వెళ్తున్న ముసలాయన రాజా అజ్ఞానానికి జాలిపడుతూ, అప్పుడేనా బాబు, ఏది ఇంకా తెల్లారందే? రాజాకి తెలియదనుకుని సమాధానమిచ్చాడు. రాజా నోరెత్తలేదు. వదినా వదినా, సుడిగాలిలా లోపలికి దూసుకుంటూ వచ్చాడు రాజా.
పళ్ళెంలో ఉన్న జాజి మొగ్గల్ని దీక్షగా మాల కడుతున్న సంధ్య అదిరిపడి తలెత్తింది. కిటికీలో నుంచి ప్రసరిస్తున్న సంధ్యాకాంతి సంధ్య చెక్కిళ్ళ మీద వింత కాంతితో మెరుస్తుంది. సంధ్య నుదురి మీద అల్లిబిల్లిగా ఆడే ముంగురులను చూస్తూ ఎవరి సంధ్యా సుందరి స్వాగతంగా అనుకున్నాడు. రాజా పిలుపు వినబడగానే జడ అల్లుకుంటున్న సుమిత్ర సంభ్రమంగా వచ్చింది. వదిన, బొంబాయి నుండి రెక్కలు కట్టుకుని మీ దగ్గరికి వచ్చేశాను. ఇక మీరు పొమ్మన్నా 6 నెలల వరకు పోను. ఈ 6 నెలలు నా భారం అంతా మీదే. ముందుగానే అప్పగింతలు పెడుతూ వదినగారు తనకు చేయాల్సిన పరిచర్యల్ని ముచ్చటగా గుర్తు చేశాడు. మరిది భావాన్ని గ్రహించి సుమిత్ర నవ్వేసింది. వయసు పెరుగుతున్న కొద్దీ నీలో చిలిపితనం ఎక్కువవుతుంది రాజా. ముందు లోపలికి పద, కాఫీ తాగి స్నానం చేద్దువు గాని. సుమిత్ర వంటగదిలోకి దారి తీసింది. 2 సూట్ కేసులు గోడ పక్కగా పెట్టాడు. చెక్కిట చేయి చేర్చి బొమ్మల కుర్చీ కానుకుని నిలబడ్డ సంధ్య వైపు ఓసారి చూశాడు. రాజా చూపుని తప్పించుకుంటూ మాల చేతిలోకి తీసుకుంది సంధ్య. ఈ అమ్మాయి ఎవరు? వదిన పరిచయం చేయటం మర్చిపోయినట్లుంది అనుకున్నాడు. రాజా లోపలికి వెళ్ళగానే అటువైపే ఓ క్షణం చూసి దీర్ఘంగా నెట్టొచ్చింది సంధ్య. ఇతడేనా సుమిత్రక్క ముద్దుల మరిది? అతడి కళ్ళు తన కళ్ళు కలుసుకోగానే తన గుండె జల్లుమన్నట్లయింది. ఎందుకు? అతడి నేడు కూడా తన మీద పడితే భరించలేదనుకున్న తను అతడి చూపులకే కరిగిపోతున్నదే. జవాబు వెతుక్కోవటానికి ఆరాటపడింది సంధ్య మనసు. సంధ్య, కొంచెం కాఫీ కప్పులు తెచ్చిపెట్టమ్మా. సుమిత్ర పిలుపుకి ఉలిక్కిపడి తన ఆలోచనలు కట్టిపెట్టి లోపలికి నడిచింది. కాఫీ కప్పులో పోస్తూ అంది సుమిత్ర. తను మా పిన్ని కూతురు సంధ్య. ఇదివరకు 2-3 సార్లు చెప్పాను, గుర్తుందా? రాజా గుర్తుందని తలాడించాడు. అబ్బా, పెద్ద తన గురించి చెప్పడానికి ఏముందో? ఏం చెప్పి ఉంటుంది ఈ మహానుభావుడికి? సంధ్య మనస్సులో కుతూహలం కెరటంలా లేచిపడింది. తన అనేటప్పటికీ ప్రతి వాళ్ళకి ఎంత ఆసక్తిగా అనిపిస్తుంది. ఇద్దరికీ చెరో కప్పు అందిస్తూ, మా సంధ్య బీఎస్సీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది రాజా. ఎంత చక్కగా కబుర్లు చెప్తుందో. వినేవాళ్ళకి ఓపికండాలే కానీ నీలాగే అల్లరి ఎక్కువ. సుమిత్ర మాటలకి సంధ్య మొహం సిగ్గుతో ఎర్రబడి తల మరింత కిందికి వాలిపోవటం రాజా గమనించాడు. మొదటి చూపులోనే సౌజన్యం, ముగ్ధత్వం మూర్తిభవించినట్లున్న సంధ్య రాజా మనసులో ముద్ర వేసింది. సంధ్యకేసి ప్రశంసాపూర్వకంగా చూస్తూ అన్నాడు, మరి ఫర్దర్ స్టడీస్కి వెళ్ళలేదే? చదివింది చాలు బాబు, అసలే కొంచెం బలం తక్కువ, మరీ సున్నితం. ఇంట్లో కూర్చుని రెస్ట్ తీసుకోబట్టి ఈ మాత్రం ఉంది. సంధ్య వైపు చూసిన సుమిత్ర నేత్రాల నుండి వాత్సల్యం వర్షించింది. తెల్లటి ఛాయలో సన్నగా పొడవుగా అతి సుకుమారంగా ఉన్న సంధ్యని చూస్తూ నిజమే అనుకున్నాడు రాజా. సుమిత్ర మాటలు, రాజా చూపులు సంధ్యకి ఇబ్బందిగా అనిపించాయి. వదిన, పెళ్ళికి మీరు రాలేదనుకుంటాను. మొదటిసారిగా సంధ్యనుద్దేశించి మాట్లాడాడు. సంధ్య తడబడింది. పరీక్షలు జరుగుతున్నాయి అప్పుడు. నెమ్మదిగా వణికింది. సంధ్యకి అక్కడ వాతావరణం ఉక్కిరిబిక్కిరిగా అనిపించి ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి పోదామా అని ఆరాటపడసాగింది. స్టవ్ మీద అన్నం వారుస్తున్న సుమిత్ర గేటు చప్పుడవటంతో బావగారు వచ్చినట్లున్నారు చూడు సంధ్య అంది. సంధ్య ఒక్క ఉదుటున ముందు గదిలోకి వెళ్ళింది. అప్పుడు కానీ ప్రాణం కొంచెం తెరిపిన పడినట్లు అనిపించలేదు. రాజా ఆశ్చర్యంగా సంధ్య వెళ్ళిన వైపు చూశాడు. సంధ్య ఎందుకో అనీజీగా ఫీల్ అవుతున్నది. కొత్త వాళ్ళ దగ్గర ఆ అమ్మాయికి అలా అనిపిస్తుందేమో. కానీ వదిన ఇది వరకోసారి సంధ్యకి కొత్త పాత ఏమి లేదని అందరితో చాలా హుషారుగా ఉంటుందని చెప్పినట్లు గుర్తు. మరి అలాంటి అమ్మాయి తన మాటలకి సరిగ్గా రెస్పాన్స్ కూడా ఇవ్వలేదే. పెద్ద ప్రశ్నార్థకం తేలుకొండిలా రాజా బుర్రలో నిలబడింది. రాజా వచ్చాడా? ఆదుర్దాగా అడుగుతున్న సారథి స్వరం వినిపించటంతో టవల్ భుజాన వేసుకుంటూ ముందు గదిలోకి వెళ్ళాడు రాజా. రాజా, సంవత్సరం తర్వాత తమ్ముణ్ణి చూసిన ఆనందాతిశయంతో సారథి ఆలింగనం చేసుకున్నాడు. సారథి ఎప్పుడూ అంత త్వరగా బయటపడడు. తన ఎమోషన్స్ని తన కంట్రోల్లోనే ఉంచుకుంటాడు. కానీ సంవత్సరం తర్వాత చూసేటప్పటికీ తన ప్రేమను దాచుకోలేకపోయాడు. అన్నయ్య అనురాగ మాధుర్యాన్ని నింపుకుని తనివి చెందిన రాజా మనసు పొంగిపోయింది. తనెంత అదృష్టవంతుడు.
కంటికి రెప్పలాగా ఎంతో జాగ్రత్తగా తన మనసు నొప్పించకుండా మెలిగే తల్లిదండ్రులు ఆత్మీయతను ఆపేక్షను తన పట్ల నింపుకున్న సీతారాముల్లాంటి వదిన అన్న ఇంతకన్నా ఇంకేం కావాలి? సంధ్య కనిపించింది ఎదురుగా రేడియో ట్యూన్ చేస్తూ. ముందు తొందరగా స్నానం కానివ్వరా రాజా, మీ వదిన వంట చాలా రోజుల తర్వాత రుచి చూదువు కానీ. సారథి రాజాని తొందర పెట్టేశాడు. అంత దూరం నుండి ప్రయాణం చేసి వచ్చిన రాజా కన్నా మీకు తొందరగా ఉందే భోజనానికి, సుమిత్ర వెక్కిరించింది. రాజా వస్తాడు, తొందరగా ఇంటికి వస్తే స్టేషన్కి వెళ్ళొచ్చని చెప్పింది సుమిత్ర. ఆఫీసు పనిలో రివాజు ప్రకారం ఆలస్యంగా వచ్చాడు. అది కోపం సుమిత్రకని సారథికి తెలుస్తూనే ఉంది. హతోస్మి, మీ ముద్దుల మరిది వచ్చాడని నన్ను వేలేస్తున్నా ఉంది. ఇహ సంధ్య మనిద్దరి పని ఆఖరు, సీతాపతే చాపగతి. నీరసంగా కుర్చీలో కూలబడ్డ సారథిని చూసి సుమిత్ర సంధ్య పక్కున నవ్వారు. సుమిత్ర నవ్వటం చూసిన తర్వాత కానీ సారథి మనసు కుదుటపడలేదు. బతుకు జీవుడా అనుకుంటూ కుర్చీలోంచి లేచాడు. అన్నయ్య, అమ్మ నాన్న ఎప్పుడొస్తారంట? తలదువ్వుకుంటూ అడిగాడు రాజా. అప్పుడే ఎక్కడ రాజా, దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకుని తిరిగి వచ్చేటప్పటికి 2 నెలలు పడుతుంది. నాన్న శ్రీశైలం నుంచి మొన్ననే ఉత్తరం రాశాడు. సారథి టవల్తో తడి ముఖం తుడుచుకుంటూ జవాబిచ్చాడు. రాజా పరధ్యానంగా దువ్వెన తలనే దువ్వటం మొదలుపెట్టాడు. ఆ అమ్మ వాళ్ళని చూసి ఎన్ని రోజులైంది. తనకి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిందని తెలియకముందే వాళ్ళు తీర్థయాత్రకు వెళ్ళిపోయారు. బొంబాయికి తనను చూడటానికి వెళ్తామని అన్నయ్యతో చెప్పారట. ఆ అమ్మ ఎలా ఉందో, తనంటే ఎంత ప్రాణం అమ్మకి. వెర్రి నాన్న, మరీ అంత మెత్తగా ఉండకురా, మంచికి రోజులు కావు అని తన గురించి ఆదుర్దా పడేది. తనను చూడాలని ఎన్ని ఉత్తరాలు వ్రాసింది. తీరా వచ్చేటప్పటికి వెళ్ళిపోయారు. నిరుత్సాహంగా అనిపించింది ఒక్క క్షణం రాజాకి. ఏమయ్యా, ఇంకా అవలేదా? కొత్త పెళ్లి కొడుకులాగా అద్దం ముందుంచి ఇంకా కదలవే. వంటగది గడప దగ్గర నిల్చుని రాజా గదిలోకి తొంగి చూస్తూ అంది. రాజా కొంచెం సిగ్గుపడ్డాడు. అమ్మని గురించి ఆలోచిస్తున్నా వదినా, సంజయ్షి చెప్పుకుంటున్నట్లు అన్నాడు. నలుగురు భోజనం టేబుల్ ముందు కూర్చున్నారు. ఇదిగో విన్నారా, మన రాజా అమ్మ మీద బెంగ పెట్టుకున్నాడు, సుమిత్ర అంది. ఇంకా ఏమిట్రా చిన్నపిల్లాడిలా, అమ్మ కొంగు మానేసి రాబోయే వాళ్ళు కొంగు పట్టుకోవటం నేర్చుకో. నేను చూడు, అస్తమానం మీ వదిన కొంగు పట్టుకుని తిరగబట్టే ఈ మాత్రం చూస్తుంది. సంధ్య నవ్వుని పెదాల వెనకే దాచుకుంది. సుమిత్ర అతి కష్టం మీద నవ్వాపుకుంటూ, ఇక చాలండి మీ అబద్ధాలు, రాజా నిజమేనని నమ్మగలడు అంది. రాజా పెదాల మీద నవ్వు చిందులేసింది. ఇదిగో బాబు, ఈసారి అత్తయ్య గారు యాత్రల నుండి రాగానే నీ పెళ్లి చేయటం ఖాయమని చెప్పారు. ఎవరినన్నా ప్రేమించావంటావేమో, ముందుగా మాతో చెప్తే మీ నాన్నగారికి రికమెండ్ చేస్తాం. ఇప్పుడు చెప్పకుండా ఆ తర్వాత విచారించి లాభం లేదు, అంతే కదండి? సారథి సపోర్ట్ కోసం అడిగింది సుమిత్ర. సారథి ఏం మాట్లాడలేదు కానీ ప్రశ్నార్థకంగా తమ్ముడి వంక చూశాడు. రాజా ఇబ్బందిగా నవ్వాడు. అలాంటిదేం లేదు. సారథి మనసు కొంచెం శాంతించింది. అయితే తను అనుకున్నట్లే జరుగుతుంది. రాజాకి తన మాట అంటే చాలా గౌరవం అనుకున్నాడు. భోజనాలైపోయాయి. సంధ్య నోరెత్తలేదు కానీ సారథి నవ్వులతో, రాజా జోక్స్తో, సుమిత్ర పరిహాసంతో వాతావరణం చైతన్యవంతమైంది. పసిపిల్లల అమాయకతను నింపుకున్న రాజా స్వచ్ఛమైన నవ్వు, నిష్కపటమైన అతడి ముఖ కవళికలు గమనించిన కొద్దీ సంధ్యకి తను రాజాని గురించి విన్నది అబద్ధమేమో అన్న అనుమానం పీడించసాగింది. చెయ్యి కడుక్కోవటానికి లేస్తూ రాజా అడిగాడు. వదినా, మంచినీళ్ళు. గిన్నెలు సర్దుతున్న సుమిత్ర సంధ్య కోసం చూసింది. రాజా అటుండగానే ఆ అక్కయ్య తనెక్కడ ఇమ్మంటుందో అనే భయం కొద్దీ సంధ్య అక్కడి నుంచి అప్పుడే జారుకుంది. రాజా మాటలు వినపడనట్లు నటిస్తూ. అతడి సామీప్యమే మహా కష్టంగా ఉన్నప్పుడు అతడి కోసం ఎంత చిన్న పనైనా సరే చేయటానికి సంధ్య మనసు వ్యతిరేకిస్తుంది. కనీసం అలా అని ఆ క్షణంలో సంధ్య అనుకుంది. తను అడిగింది సంధ్యకి తప్పకుండా వినపడే ఉండాలి. మరి అలా నిర్లక్ష్యంగా పట్టనట్లు వెళ్ళిపోతుందే. అర్థం కాక రాజా కనుబొమ్మలు ముడిపడ్డాయి. సంధ్య ఏం చేస్తుంది? సుమిత్ర చేతిలో తమలపాకు చిలకల్ని వంగి అందుకుంటూ అడిగాడు సారథి. తలనొప్పిగా ఉందని పడుకుంది.
ఆకులకు సున్నం రాస్తూ సమాధానమిచ్చింది. బద్ధకంగా సోఫాలో వాలిన రాజా మనసులోనే అనుకున్నాడు, ఇందాకంతా బాగానే ఉందిగా, ఇంత హఠాత్తుగా ఎలా వచ్చిందో. మేలుకుంటే ఇక్కడ కూర్చోవలసి వస్తుందని భయమేమో. పాపం రాజా తనకి తెలియకుండానే సరిగా ఊహించగలిగాడు. రాజాకి కలిగిన సందేహమే సారథికి కలిగింది. ఇంతకంతా బాగానే ఉందిగా, రోజు భోజనాల దగ్గర తెంపు లేకుండా కబుర్లు చెప్పేది, ఇవాళ అసలు పెదవి కదిపినట్లు లేదే, ఆశ్చర్యంగా అన్నాడు. పక్క గదిలో పడుకున్న సంధ్యకి సంభాషణ అంతా వినపడుతూనే ఉంది. అబ్బబ్బా, ప్రతిదానికి మీకు అనుమానమే. ఇందాక రాకపోతే ఇప్పుడు రాకూడదని రూలా? విసుక్కుంటూ అన్న సుమిత్రకి సంధ్య ప్రవర్తనకి కారణం తెలుసు. అంతరాంతరాల్లో సుమిత్రకి సంధ్య ప్రవర్తన సమంజసంగానే తోచింది. అవును, సంధ్య పద్ధతే మంచిది. తర్వాత ఎలాంటి సమస్యలు ఏర్పడవు. తను జోక్యం చేసుకోకుండా సంధ్యని తన మార్గానికే వదిలేస్తాను. సుమిత్ర మొదటిసారి గట్టిగా అనుకుంది. ఉదయకిరణాలు వెచ్చగా గిలిగింతలు పెట్టటంలో రాజా నిద్రమత్తు వదిలింది. బద్ధకంగా లేచి బ్రష్ మీద పేస్ట్ వేసుకుంటూ కిటికీకేసి యథాలాపంగా చూశాడు. తోటలో సంధ్య కనిపించింది. నిర్మలంగా ఉన్న సంధ్య ప్రశాంత వదనాన్ని చూడగానే రాజాకి ఉషాకన్యలా మంచులో తడిసిన మెత్తటి విరిబాలలా అనిపించింది. ఉదయం లేవగానే సంధ్యాదర్శనం అయినందుకు ఎంతో ఉల్లాసంగా తృప్తిగా అనిపించి ముఖం కడుక్కోవటానికి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళాడు. తోటలో అన్యమస్కంగా పచార్లు చేస్తున్న సంధ్య మనసులో ఎంత వద్దనుకున్నా రాజా గురించిన ఆలోచనలు అల్లుకుంటున్నాయి. ఎర్రటి దేహఛాయలో పొడవుకు తగ్గ లావుతో, చిన్నవైన చురుగ్గా చూసే కళ్ళతో, చెరగని చిరునవ్వుతో సున్నితంగా సౌమ్యంగా మాట్లాడే రాజాని తలుచుకున్న కొలది సంధ్య హృదయం పరవశంతో ఆధీనం తప్పసాగింది. సభ్యత సంస్కారాలు మూర్తీభవించినట్లున్న అతడిని చూస్తే ఎవరైనా ఆకర్షించబడతారు. మరి తను విన్నదానికి స్వయంగా చూస్తున్న దానికి పోలికే లేదే. మదన పడసాగింది. ఏదో అర్థం కాని అశాంతి, అసంతృప్తి తీవ్రంగా కలిగాయి. మరోసారి శాంతి మాటలు మనసులో మార్మోగాయి. తిరుపతి కాలేజీలో కొత్తగా ఫైనల్లో చేరిన శాంతికి సంధ్యకి మంచి స్నేహం ఏర్పడింది. ఏదో మాటల సందర్భంలో అంతకుముందు తను చదివిన కాలేజీ కబుర్లు చెప్తూ రాజా మంజుల ప్రేమాయణాన్ని గురించి చెప్పింది. ఆ రాజాని చూస్తే అలాంటి వాడిని ఎవరూ అనుకోరు సంధ్య. పాపం మంజుల ఎంత కుంగిపోయిందో తెలుసా. తన అందంతో, వాక్చాతుర్యంతో ఆడపిల్లల్ని అద్భుతంగా వశపరుచుకుంటాడని, ఒకప్పటి స్వార్థపరుడని, అతడి ఆకర్షణ మహాప్రమాదకరమైందని నా ముందు వాపోయేది. అయినా పెళ్లి చేసుకోకుండా తప్పించుకోవటం నాకు చాలా అన్యాయంగా అనిపించింది. మంజులు కూడా అలా తొందరపడి తిరుగుండాల్సింది కాదనుకో. ఆ అమ్మాయికే లేని భయం ఆ అబ్బాయికి మాత్రం ఎందుకుంటుంది? కానీ ఒకటి మాత్రం ఒప్పుకోవాలి సంధ్య, మంజులకి తను చాలా అందంగా ఉంటానని గర్వం. అదే నాకు నచ్చేది కాదు. సౌందర్యానికి సౌమ్యత తోడయినప్పుడే రాణిస్తుంది. శాంతి పెద్ద లెక్చర్ దంచింది. సంధ్య పెద్ద పెద్ద కళ్ళతో కుతూహలం ప్రతిఫలించింది. మరి మంజుల పెళ్ళయిందా? రాజా ఏమయ్యాడు? ఎవరినో డాక్టర్ని చేసుకుందట. రాజా సంగతి తెలియదు కానీ రాజా ఫ్రెండ్ రౌడీ రామకృష్ణ అని చెప్పానే, అతగాడు మాత్రం కెమిస్ట్రీలో డింకీ కొట్టాడు. అబ్బా, ఆ రామకృష్ణని చూస్తే నాకెంత భయం వేసేదనుకున్నావు. పాపం నన్నెప్పుడు ఏమీ అనలేదనుకో. శాంతి మాటలు సంధ్య మనసులో రాజా రామకృష్ణలని ఆడపిల్లల పాలిటి రాక్షసుల్లాగా చిత్రించాయి. అదే భావం ఇప్పటిదాకా జరగలేదు. తీరా రాజా సుమిత్రక్క మరిది అని తెలిసినప్పుడు చాలా ఆశ్చర్యం కలిగింది. ఒకసారి అతన్ని చూడాలనే కుతూహలం, తీవ్రమైన కోరిక కలిగాయి. సుమిత్రక్క తమ ఊరు వచ్చినప్పుడల్లా రాజా గురించి చాలా కబుర్లు చెప్పేది. ఎంతో ఆసక్తిగా వినేది సంధ్య. కానీ తను చిత్రించుకున్న రాజాకి, సుమిత్ర మాటల్లో ప్రత్యక్షమయ్యే రాజాకి హస్తినుష కాంతరం కనిపించి తికమక పడేది. రెండిటికి సమన్వయము కుదిరేది కాదు. కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ చిటికెలో సాల్వ్ చేసే సంధికి ఈ రాజా స్వభావం మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది. ఇప్పుడు రాజాని చూసిన తర్వాత ఇంకా చిక్కుపడింది. సుమిత్రక్క ఇదివరలో ఒకసారి రాజా మందులో కలిసి తిరిగేవారని, ఆ విషయం మాత్రం తనకు నచ్చేది కాదని మాత్రం అంది. మళ్ళీ ఎప్పుడూ ఆ సంగతి ఎత్తలేదు. సారథి రాజా ఆఫీసుకి వెళ్ళారు. మధ్యాహ్నం భోజనాలు ముగించి తీరిగ్గా సుమిత్ర
దిండుగలీపు మీద ఎంబ్రాయిడరీ చేస్తుంది. సంధ్యకేం తోచలేదు. నెమ్మదిగా సుమిత్ర దగ్గరకు చేరి తన కాలేజీ కబుర్లు చెప్పమని వేధించింది. అసలు బాధ రాజా గురించి ఏమన్నా కొత్త విషయాలు తెలుస్తాయని. సుమిత్ర కబుర్లు చెబుతూ మధ్యలో రాజా విషయం వచ్చి యథాలాపంగా అన్నట్లంది. రాజా సౌందర్యాన్ని ఆరాధిస్తాడు. ఏటొచ్చి ఆ ఆరాధన అందమైన ఆడపిల్లల పట్ల అభిమానంగా రూపొందటం దగ్గరే వస్తుంది చిక్కు. అతడి స్వభావం పాదరసం లాంటిది. దేన్ని స్థిరంగా అంటిపెట్టుకోలేడు. చైతన్య స్రవంతిలా గలగలా పారే అతడి ఆకర్షణ వాహినికి ఎదురు నిలబడదలుచుకున్నవారు అందులో కొట్టుకుపోవాల్సిందే కానీ నిరోధించలేరు. తమాషా ఏంటంటే అతన్ని మాత్రం ఎవరి ఆకర్షణ ఎక్కువ కాలం బంధించలేదు. బహుశా సుమిత్రక్కయ్య మంజుల విషయం మనసులో పెట్టుకుని అలా అని ఉంటుందని సంధ్య గ్రహించింది. తామరాకు మీద నీటిబోటు మనస్తత్వమా? ఎందుకో ఈ జవాబు తనకి తృప్తి కలిగించలేదు. రాజా ఎలాంటివాడా? సంధ్య అంతరంతరాల్లో ఎక్కడో గుచ్చుకున్నట్లనిపించింది. రాజా సామీప్యంలో ఆర్తమై మంచులా కరుగుతున్న మనసు శాంతి మాటల పునఃస్మరణలో సుమిత్ర అభిప్రాయంలో ఘనీభవించి కఠినంగా మారింది. దీపం చుట్టూ తిరిగే పురుగుల్లా తన చుట్టూ ఆడపిల్లలు తిరుగుతారని భ్రమపడుతున్నాడేమో. తనలాంటిది కాదని నిరూపించి అతడి అహంకారాన్ని దెబ్బతీయాలి దృఢంగా అనుకుంది. పాపం సంధ్య తన మనసును ఆవరించుకున్న నీలినీడల్ని ఛేదించే ప్రయత్నంలో తన మనసుని తన ఆధీనంలో ఉంచుకోవాలనే తాపత్రయంతో రాజాని ద్వేషిస్తున్నట్లు పోరాడబడింది. నిజం కాకూడదని మనసు బలంగా కోరుతున్నప్పుడు అదే పచ్చి నిజంగా రుజువయ్యేటప్పటికీ ఆ ఆఘాతానికి తట్టుకోలేక మనుషులందరూ అలానే ప్రవర్తిస్తారేమో. హలో రాజా! ఎవరో అమాంతంగా పేమెంట్ మీద తన్ని కౌగిలించుకున్నంత పనిచేసేసరికి రాజా ఉక్కిరిబిక్కిరయ్యాడు. రామకృష్ణ ఎదురుగా నిల్చుని నవ్వుతున్నాడు. రాజాకి ఆశ్చర్యంతో ఆనందాతిశయంలో నోట్లోంచి చప్పున మాట ఊడిపడలేదు. ఏరా, ఆఫీసర్ అయ్యేటప్పటికీ ఈ గుమస్తాగాడు నీ కంటికి కనబడలేదా? దబాయించాడు కోపం నటిస్తూ. రామకృష్ణ చప్పున భుజం మీద చేతులేస్తూ రాజా ఎదురుగా ఉన్న తాజులోకి లాక్కుపోయాడు. రామకృష్ణకి ఇంకో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా. ఇప్పుడు చెప్పు, ఇన్నాళ్ళు ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఎక్కడ ఉద్యోగం? పెసరట్టు తింటూ అడిగాడు రాజా. కెమిస్ట్రీ పరీక్షలో 3 సార్లు డింకీ కొట్టాను. కాలేజీకి గుడ్ బై కొట్టాను. ఇప్పుడు ఆంధ్ర బ్యాంకులో క్లర్కుగా ఉద్యోగం చేస్తున్నాను. సీరియస్గా ఆఫీసర్ ఉద్యోగం చేస్తున్నంత టీవీగాను అంటూ ఇప్పుడు 2 పిల్లలు, భార్య రత్నం SSLC తప్పింది. ఓరగా రాజాని చూస్తూ అన్నాడు. చివరి మాటలకి మొదట రాజా తుల్లిపడి రామకృష్ణుని కేసి చూశాడు. మహా గంభీరంగా ఉంది. గట్టిగా నవ్వేసి భుజం మీద చరుస్తూ, రాస్కెల్, నాకు తెలియకుండా పెళ్లి చేసుకుంటే పట్టుకు తన్నను అన్నాడు. రామకృష్ణ కూడా నవ్వేశాడు. ఇద్దరూ బస్టాప్ వైపు నడుస్తున్నారు. పెళ్ళి గిల్లి ఏం లేదా? రాజా నవ్వుతూ అడిగాడు. ముందు ప్రేమ గీమ పూర్తి చేయనియ్యి, సిగరెట్ వెలిగిస్తూ జవాబిచ్చాడు. ఏమిటి కదా? రాజా కళ్ళెగరేశాడు. రామకృష్ణ స్వరం గంభీరంగా అదో రకమైన మార్దవాన్ని నింపుకుంటూ పలికింది. తెగిన గాలిపటంలో ఎటుపడితే అటు తిరిగే నన్ను ఒక క్రమపద్ధతిలో మనిషిగా తీర్చింది పరిమళ. తను మా ఆఫీసులో నా కొలీగ్. ప్రేమకి పవిత్రమైన నిర్వచనాన్ని ఇచ్చిందిరా తను. పరిమళ నామస్మరణతో రామకృష్ణ ముఖం ప్రకాశవంతమైంది. రాజా విస్మయంగా చూశాడు. ఎంత మారిపోయాడు రామకృష్ణ! ఇదివరకులా వివాహం తన స్వేచ్ఛకు ఆటంకమవుతుందనే బాధ మచ్చుకైనా కనిపించటం లేదు. పైపెచ్చు కొన్ని నియమాలకు కట్టుబాట్లకు మనస్ఫూర్తిగా కట్టుబడ్డ ఆత్మతృప్తి ముఖంలో ప్రతిబింబిస్తుంది. పైకి మాత్రం అన్నాడు. ఒరే, నువ్వు నిజంగా అలా ఫీల్ అవుతున్నావా? ఏమోరా, ఈసారి అనుభూతి కొత్తగా, హృదయం అదో రకంగా స్పందిస్తున్నట్లనిపిస్తుంది. అమాయకంగా ముఖం పెట్టి సగం చిలిపిగా అన్న నిజాయితీ ధ్వనించింది. ఇద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకుని పక్కున నవ్వేశారు. ఎదురుగా వస్తున్న వయ్యారి చిడిముడి పాటుతో తీక్షణ వీక్షణాలతో ఆడపిల్ల కనపడితే చాలు బుద్ధి వక్రిస్తుందనుకో గట్టిగానే అనేసి రైమంటూ దూసుకుపోయింది. ఇద్దరికీ 1 నిమిషం తర్వాత కానీ అర్థం కాలేదు. ఈ అమ్మాయి ఎవరో కానీ మంజులోలాగా ఉందిరా రాజా.
ఏం ఆడపిల్లలరా భగవంతుడా, రోడ్డు మీద కళ్ళెత్తి చూడటానికి హాయిగా నవ్వుకోవటానికి కూడా స్వతంత్రం లేదా? రామకృష్ణ వాపోయాడు. వదిన వాళ్ళు లేరా? నవలలో లీనమైపోయిన సంధ్య తలెత్తి చూసింది. ఎదురుగా రాజా పక్కన ఎవరో కొత్త వ్యక్తి చప్పున పుస్తకం మూసి లేచి నిలబడుతూ జవాబిచ్చింది. లక్ష్మణరావు గారింట్లో డిన్నర్కి వెళ్ళారు. రాజాకేం చెయ్యాలో తోచలేదు. సంధ్యతో తను ఎక్కువ మాట్లాడలేదు ఇంతవరకు. పరిచయం చేస్తే ఏమనుకుంటుందో, చేయకపోతే అసభ్యత అనిపించుకుంటుంది. నా ఫ్రెండ్ రామకృష్ణ ఆంధ్ర బ్యాంక్లో వర్క్ చేస్తున్నాడు. కొంచెం భయంగానే పరిచయం చేశాడు. సంధ్య ముఖంలోని ప్రశాంతత తను చూశాక కొంచెం కుదుటపడి, తను మా వదిన గారి చెల్లెలు, అదే కజిన్, బీఎస్సీ ఫస్ట్ క్లాస్, పేరు సంధ్య, రామకృష్ణ కేసి తిరిగి అన్నాడు. రామకృష్ణ పేరు ఎక్కడో విన్నట్లుంది. మనసులో ఏదో జ్ఞాపకం గజిబిజిగా మెదిలింది. చెట్టుకుని గుర్తొచ్చింది. మనిషిని చూడబోతే మంచి అందంగా గంభీరంగా ఉన్నాడు. విగ్రహ పుష్టి, నైవేద్యం నష్టి మనసులోనే కొనుక్కుంది. ముగ్గురు బొమ్మల్లా కూర్చున్నారు కాసేపు. కులాసాగా హాయిగా ఉన్న రాజాని చూస్తుంటే సంధ్యకి రాజా మనసు నొప్పించి చూసి ఆనందించాలని కోరిక కలిగింది. మనసులో ఏ మూలో రామకృష్ణతో తను చనువుగా మెలిగితే రాజా ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలన్న కుతూహలం లేకపోలేదు. కాఫీ టిఫిన్ అమరుస్తూ అంది సంధ్య. మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళలేదా? ఏడిపించబుద్దేసింది సంధ్యకి. రామకృష్ణ గొంతులో పచ్చివెల్లక్కాయ పడినట్లయింది. కెమిస్ట్రీ పోయింది, నెమ్మదిగా గునిగాడు. అయ్యో, నాకు తెలియక అడిగాను, నొచ్చుకుంటున్నట్లుంది. మీకు నవలలు చదవటం ఇష్టమేనా? మరో పిడుగు పడింది. పుస్తకాల్ని చూస్తూనే తలనొప్పి తెచ్చుకునే రామకృష్ణ రాజా కేసి దిగులుగా చూశాడు. ఏం చెప్పను అన్నట్లు. రాజాకి సంధ్య వాలకం ఆశ్చర్యంగా ఉంది. అసలు రాజా అనే సాల్తీ అక్కడున్న సంగతే గుర్తులేనట్లు ప్రవర్తిస్తుంది. ఇద్దరిని చూస్తూ నవ్వుకుంది సంధ్య. వాతావరణానికి ఇహ మార్పు అవసరమని అప్పుడు నిర్ణయించుకుంది. అబ్బా, ఎవరు చూసినా క్రికెట్ గేమ్ గురించే మాట్లాడుతుంటారు. నాకైతే ఎలా ఆడుతారో కూడా సరిగ్గా తెలియదు. మీకు తెలుసుననుకుంటాను, చెప్తారా? అమాయకత ఉట్టిపడేట్లు అడిగింది. తన ఫేవరెట్ ఫీల్డ్ రావటంతో రామకృష్ణ ఉత్సాహం పుంజుకుని వివరించడం మొదలుపెట్టాడు. అంతే, కబుర్లు ఏకదాటిగా ఇద్దరి మధ్య దొర్లిపోయాయి. పటౌటీ దగ్గర నుంచి దేవానంద్ దాకా రాజా చలనం లేనివాడిలా కూర్చుండిపోయాడు. రామకృష్ణకి గంటలు నిమిషాల్లా పరిగెత్తితే రాజాకి నిమిషాలు యుగాల్లా అనిపించాయి. సంధ్యకి రామకృష్ణ కెమిస్ట్రీ లెక్చరర్ లీలలు యాక్షన్తో సహా వర్ణిస్తూ, ఇంతలో మా కాలేజీ బ్యూటీ మంజుల లేచి నిల్చుని అంటూ గతుక్కుమన్నవాడిలా నాలిక ఖర్చుకున్నాడు. సంధ్య చటుకున్న రాజా వైపు చూసింది. రాజా బలవంతంగా పెదాల మీద నవ్వు తెచ్చుకున్నాడు. ఒక్క క్షణం మంచుల ప్రసక్తితో ఆ చిరునవ్వు చాటున్న మాలిన్యపు ఛాయలు రాజా వదనములో తారాడటం సంధ్య గమనించకపోలేదు. మనసు చివుక్కుమనిపించింది. ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలియక చింతించసాగింది. ఇంతలో సారథి సుమిత్ర లోపలికి రావటంతో ముగ్గురు రక్షింపబడ్డారు. రామకృష్ణ బ్రతికిపోయాననుకున్నాడు. ఆ రాత్రి సంధ్యకి సరిగ్గా నిద్రపట్టలేదు. వెలవెలపోతున్న రాజామోహం పదే పదే కళ్ళల్లో మెదిలిన వ్యధ చెందింది. అతడి తలపుల్లో మనస్సు ఆర్ద్రమయ్యింది. కానీ ఓ పక్క మంజుల మనసులో ముళ్ళులా మెదులుతూ మెత్తపడుతున్న మనసుని గాయమనిపిస్తుంది. సుమి, మంచి స్ప్రే పిక్చర్ ఆడుతుందట, బెనర్జీ ఫోన్ చేసి చెప్పాడు. వాడు మిస్సెస్ కూడా వస్తున్నారట. చప్పున తయారవ్వాలి, టైం ఎక్కువ లేదు. లోపలికి వస్తూనే హడావిడి పెట్టేశాడు సారథి. రాజా ఇంకా రాలేదా? కోటు సుమిత్ర చేతికి అందిస్తూ ప్రశ్నార్థకంగా చూశాడు. ఇందాక వచ్చాడు. తను రామకృష్ణ పిక్చర్ ప్రోగ్రాం వేసుకున్నారు. వచ్చేటప్పటికి చాలా ఆలస్యం అవుతుందేమో, ఎదురు చూడొద్దని చెప్పి వెళ్ళాడు. కోటు హ్యాంగర్కి తగిలిస్తూ అంది. ఆహా, సంధ్య ఏది? ఓ మరదల పిల్ల, ఎక్కడున్నావు? అద్దం ముందు గంటల తరబడి కూర్చుంటే మనం అందుకునేది సెకండ్ షోకే. తొందరగా తయారైతే రక్షించిన దానివవుతావు, గట్టిగా అన్నాడు సారథి. తన గదిలో రాధాకృష్ణుల చిత్రాన్ని ఇండియన్ ఇంకుతో దిద్దుతున్న సంధ్య విసురుగా వచ్చి ఉక్రోషంగా అంది. ఇదిగోండి బావగారు, మీరు చేసే పనులు చేస్తూ నాన్నంటే ఊరుకోరు. బయటికి వెళుతున్నప్పుడల్లా సుమి, షర్టుకి కొంచెం మరకైనట్లుందే
అబ్బా, ఈ క్రాఫ్ట్ సరిగా కుదరట్లేదు, కొంచెం దువ్వి పెడుదు, ముఖం మీద పౌడర్ కనిపిస్తుందా, సరిగ్గా చూడు అని అక్కయ్య ప్రాణం తీసి అనుకున్న దానికి అరగంట ఆలస్యం చేస్తారు. పైగా నన్నంటారే, గొక్క తిప్పుకోకుండా అనేసింది. అమ్మ తల్లి సంధ్యాదేవి, శాంతించు, ఇంటికి తమరు దయచేస్తున్నట్లేనా? చేతులు జోడించాడు. సంధ్య కొంచెం తగ్గింది. నాకు ఇవాళ రావాలని లేదు, బొమ్మ పూర్తి చేయాలి నసుగుతూ అంది. చీర కట్టుకుని అప్పుడే అక్కడికి వచ్చిన సుమిత్రకి కోపం వచ్చింది. ఇంట్లో ఒక్కదానిని ఎలా ఉంటావు? సర్లే, నేను మానేస్తాను. సంధ్య చప్పున సుమిత్ర దగ్గరికి వచ్చి మెడ చుట్టూ చేతులు వేసి ముద్దుగా అంది. పక్కన రాణి వాళ్ళు ఉన్నారుగా, భయమనిపిస్తే తోడు తెచ్చుకుంటాలే. అసలు బావగారికి తీరిక దొరకటమే తక్కువ, అలాంటిది ఎప్పుడో ఒకసారి తీసుకెళ్లేదానికి మానేస్తానంటారేమిటి? నాకు భయపడి ఇవాళ వెళ్ళాలని లేదక్కా, ప్లీజ్ బ్రతిమలాడుతున్నట్లుంది. సుమిత్ర మెత్తపడింది. ఈ ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత సంధ్య కాసేపు తోటలో తిరిగింది. ఈ ఇంట్లో ఉన్నది తను ఒక్కతే అన్న భావన రాగానే ఏవేవో ఊహలు అల్లరి చేశాయి సంధ్యలో. మనసులోని మమతల మల్లెలని మాలలుగా కట్టే ఈ ఏకాంతంలో ఎంతటి మాధుర్యం ఉంది. భోజనం పూర్తి చేసి పడక కుర్చీలో వాలుతూ గడియారం వంక చూసింది. 8 దాటింది. ఆ అక్కయ్య వాళ్ళు వచ్చేటప్పటికి ఇంకో 2 గంటలు పడుతుంది. రాజా ఎప్పుడొస్తాడో? కళ్ళు మూసుకుంది. ఊహల్లో స్వేచ్ఛగా విహరిస్తున్న సంధ్య మనసు తలుపు చప్పుడవటంతో వాస్తవంలోకి దిగింది. పరధ్యానంగా తల ఉంచుకుని లోపలికి వస్తున్న రాజాని అలాగే కళ్ళప్పగించి చెప్పి చూడసాగింది. రామకృష్ణ రూమ్కి తాళం వేసింది. ఎదురుగా ఉన్న కిళ్ళీ కొట్టతను తను రూమ్ దగ్గర నిలబట్టం చూసి పిలిచి చెప్పాడు. ఎవరో అమ్మాయి వస్తే ఇద్దరూ కలిసి వెళ్లారంట. బహుశా పరిమళ వచ్చి ఉంటుంది. ఆలోచనలో మునిగిపోయిన రాజా మొదట సంధ్యని గమనించలేదు. కుర్చీలో అలసటగా వాలిపోతున్న వాడల్లా సంధ్యని చూసి తుల్లిపడ్డాడు. ఏ వ్యక్తి ఊహల్లో మునిగి పరిసరాల్ని విస్మరించిందో ఆ వ్యక్తి అనుకోకుండా ఎదురు ప్రత్యక్షమయ్యేపట్టికి సంధ్య పట్టుబడిన దొంగల అనుభూతి చెందింది. ముఖంలోని భావాల్ని దాచుకోవటానికి అన్నట్లు చటుక్కున లేచి కిటికీ దగ్గర నిల్చుని బయటికి దీక్షగా చూడసాగింది. రాజామొహంలో కనిపిస్తున్న అలసటని, చిరాకుని సంధ్య కళ్ళు పట్టేశాయి. అన్నే వాళ్ళేరి? రాజా ఆశ్చర్యంగా అడిగాడు. సినిమాకు వెళ్ళారు, తల తిప్పుకునే సమాధానమిచ్చింది. మరి నువ్వెందుకు వెళ్ళలేదు? నాలిక చివరిదాకా వచ్చిన అతన్ని ప్రశ్నని బలవంతంగా వెనక్కి తోసేశాడు. సంధ్య వాళ్ళకం చూస్తుంటే ఇహ నీ దారిని నువ్వు దయచేయి బాబు అన్నట్లుంది. సంధ్య నిర్లక్ష్యం చురుక్కుమనిపిస్తుంది. వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు. తనని చూస్తేనే మొహం మీద కుట్టినట్లు కనబడకపోతే సంధ్యని అడగబోతే ముందే పసిగట్టిన దానిలా అక్కడి నుంచి జారుకుంటుంది. ఒకవేళ అడిగినా మహా కష్టంగా మొహం పెట్టి బలవంతం మీద అన్నట్లు చేస్తుంది. ఒక్క భోజనాల సమయంలో తప్పిస్తే తన ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఛాయలకే రాదు. కానీ తననెందుకో ఎంత ప్రయత్నించినా సంధ్య మీద కోపం రావటం లేదు. పైగా అభిమానమే పెరుగుతుంది. తన ప్రవర్తనలో ఏం లోపం ఉందని ఆ అమ్మాయి అలా దులపరించుకుంటుంది. మృదు స్వభావుడైన రాజాకి సంధ్య ప్రవర్తన నొప్పి కలిగించిన ఆత్మవిమర్శ చేసుకున్నాను. ఒకవేళ మంజుల సంగతి తెలిసి అలా ప్రవర్తించటం లేదు కదా? భయంకరమైన అనుమానం మెరుపులా మెరిసింది. ఎలా తెలిసి ఉంటుంది? వదినేమన్నా చెప్పిందా? అందుకే సంధ్య తనని ద్వేషిస్తున్నదేమో. ఒక్క క్షణం ఈ భావంతో రాజా మనసు తల్లడిల్లిపోయినట్లయింది. మరుక్షణంలోనే విరక్తిగా నవ్వుకున్నాడు. తెలిస్తే నష్టమేముంది? పోనీ ఎలా అర్థం చేసుకున్నా తనేం పట్టించుకోడు. బూట్లు టేబుల్ కిందకి తోసి లోపలికి వెళ్ళిపోయాడు. సంధ్య తన పట్ల బలంగా ఆకర్షించబడిందని, తనకు తెలియకుండానే అతని పట్ల ఆరాధనని పెంచుకుందని, అది బయటపడ్డం ఇంక ఇష్టం లేక తెచ్చుకున్న కఠినత్వాన్ని ప్రదర్శిస్తున్నదని రాజాకి ఏమాత్రం తట్టినా అతడి మనసుకి ఉపశమనం కలిగి ఉండేది. సంధ్య నెమ్మదిగా వచ్చి టీపై పక్క ఉన్న సోఫాలో వాలింది. రాజాని చూస్తుంటే ఒంట్లో ఏం బాగోలేదని తెలుస్తూనే ఉంది. లోపల ఏం చేస్తున్నాడు? శబ్దమేమీ వినపట్టం లేదు పాపం. భోజనం కూడా చేసినట్లు లేడు. ఇంత తొందరగా ఎందుకు వచ్చేశాడు? ప్రశ్నలతో సంధ్య మనసు వేగిపోయింది.
పోనీ తనకెందుకు అని పట్టనట్లు కూర్చోవటానికి మనసు సుతరాము ఒప్పుకోవటం లేదు. అలా అని వెళ్ళి అడగటానికి అంతకన్నా ధైర్యం చాలటం లేదు. నెమ్మదిగా లేచి శబ్దం చేయకుండా రాజా గది దగ్గరకు వెళ్ళి కిటికీలో నుంచి తొంగి చూసింది. అటువైపు తిరిగి ఒక చెయ్యి తన కింద ఇంకో చెయ్యి కళ్ళ మీద పెట్టుకుని పడుకున్నాడు. బట్టలన్నా మార్చలేదు. భోజనానికి లెమ్మని అడుగుదామని ఎంత ప్రయత్నించినా సంధ్య నోరు పెగల్లేదు. రాజా గది దాకా 3 సార్లు వచ్చినా అడగలేకపోయింది. నిస్పృహగా వచ్చి పడక కుర్చీలో పడుకుంది. లైటార్ పేసి మగతగా అలా ఎంతసేపు పడుకుందో సంధ్యకి తెలియలేదు. దగ్గరగా అడుగుల చప్పుడు వినపట్టంతో మత్తుగా కళ్ళు సగం తెరిచి చూసింది. అంతే, సంధ్య గుండె ఒక్క క్షణం కొట్టుకోవటం మానేసింది. బెడ్ లైట్ వెలుగులో రాజా తనకేసి వస్తూ కనబడ్డాడు. శాంతి మాటలు చప్పున బుర్రలో తిరిగాయి. జరగబోయేదాన్ని ఎదుర్కొనటానికన్నట్లు శరీరంలో శక్తినంతా కూడదీసుకుంది. రాజా సంధ్య దగ్గరగా వచ్చి వంగి టీపాయ్ మీదున్న అమృతాంజనం తీసుకుని నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దగ్గరగా రావటంతో కళ్ళు మూసుకుని ఊపిరి బిగపట్టింది. అంతా నిశ్శబ్దం, ఏమీ కాలేదు. కళ్ళు తెరిచి అయోమయంగా చూసిన సంధ్యకి రాజా కనబడలేదు. దేనికి వచ్చినట్లు? పక్కన ఖాళీ టీపై కనిపించింది వెక్కిరిస్తూ. అంతకుముందు తను రాసుకుని అక్కడ పెట్టిన అమృతాజనం చేసా లేదు. కానీ రాజా వెళ్ళిన 10 నిమిషాల వరకు సంధ్య గుండెలో దడ, కాళ్ళల్లో వణుకు తగ్గలేదు. ఆ అనుమానం అర్ధరహితంగానే మిగిలిపోయినందుకు బరువు తీరినట్లు దీర్ఘంగా విశ్వసించింది. మొదటిసారిగా సంధ్య శాంతి మాటల్లో నిజం శంకించింది. నిష్కల్మషంగా ఉండే రాజా అలాంటి వాడే ఉండడు. సంధ్య హృదయం నిజం చెప్పింది. సాయంత్రం చల్లగాలి వేస్తున్నది. రాజా ఎంతసేపు వెతికినా ముందు రోజు సగం చదువుతూ బల్ల మీద పెట్టిన జేన్ ఐరీ నవల కనిపించలేదు. ఏమైంది? మేడ మీద కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్న అన్నా వదినలని పుస్తకం కోసం డిస్టర్బ్ చేయటానికి మనస్కరించలేదు. పోనీ తనే ఓపిగ్గా వెతుక్కుందామనుకుని ఇల్లంతా వెతికాడు. ఎక్కడా కనబడలేదు. బహుశా సంధ్య తీసి ఉంటుంది. అడుగుదామని సంధ్య గది వరకు వెళ్ళిన రాజా ఆగిపోయాడు. సంధ్య ఇందాకే రాండి వాళ్ళ ఇంటికి వెళ్ళిందని గుర్తొచ్చింది. ఏం చెయ్యాలో తోచలేదు. గుమ్మం దగ్గర నిల్చుని చూశాడు. టేబుల్ మీద పుస్తకం కనపడటంతో ప్రాణం లేచి వచ్చింది. లోపలికి వెళ్ళి పుస్తకం తీసుకుంటున్న రాజా దృష్టిని పక్కనే ఉన్న 2 పెయింట్సింగ్ ఆకర్షించాయి. అడుగున సంధ్య సంతకం ఉంది. సంధ్య ఇంత మంచి ఆర్టిస్ట్ అని తనకు తెలియదే. ఆశ్చర్యంగా రెండింటినీ చేతిలోకి తీసుకుని చూశాడు. మొదటి చిత్రం పేరు విషవలయం. ఒక స్త్రీమూర్తి ఆకృతి కనిపిస్తుంది. చుట్టూ వలయాలు, ఒకదాని చుట్టూ మరొకటి. చాలా వలయాలు గీసి ఉన్నాయి. ఆ స్త్రీ ముఖంలో బాధ, ఆ వలయాల్ని ఛేదించుకోవాలనే ప్రయత్నంలో ఆరాటం స్పష్టంగా కనిపిస్తున్నాయి. వలయానికి అవతల ఒక పురుషుడి ఆకృతి గీసి ఉంది. అతడి మొహంలో భావం స్పష్టంగా తెలియట్లేదు. చాలా గమ్మత్తుగా ఉందే. దీని భావం ఏమై ఉంటుంది? 2 పెయింటింగ్ వైపు చూశాడు. ఆకర్షణ జ్వాలలు. అరే బాబ్, ఏం పేర్లు! నవ్వుకుంటూ పరిశీలనగా చూశాడు. ఎర్రటి మంటలు ఒక యువతిని చుడుతున్నాయి. ఆ యువతి భయంగా చేతులు చాపి ఆక్రోశిస్తున్నట్లు, ఆ జ్వాలల నుండి తప్పించుకుని పారిపోవటానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. కలర్ కాంబినేషన్ని సజీవంగా ఉన్నట్లున్న ఆ బొమ్మల్ని మనసులోనే ప్రశంసిస్తున్న రాజా ఉలిక్కిపడ్డాడు. జ్వాలల్లో ఎవరి ముఖము చిత్రించి ఉంది. క్రూరంగా నవ్వుతున్నట్లుంది. పక్కనే అతి చిన్న అక్షరాలతో రాజా అని, యువతి బొమ్మ కింద సంధ్య అని ఉంది. నివ్వెరపోతూ విషవలయం తీసి చూశాడు. పేరు లేవు, కానీ రెండిటిలోని బొమ్మల్లో పోలికలు ఒకటే. చేతిలోని పెయింటింగ్స్ రాజాకి తెలియకుండానే టేబుల్ మీదకి జారిపోయాయి. నివ్వెరపాటుతో అలాగే శూన్యంలోకి చూస్తూ నిలబడ్డాడు. ఆ చిత్రాలు అతడి సందేహాన్ని మబ్బుతెరల్లా విడగొట్టాయి. ఇదా సంధ్య ప్రవర్తనకి అర్థం? ఆ అమ్మాయి మనసులో తనలాంటి ముద్ర వేశాడా? నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. ఎప్పుడు వచ్చిందో. సంధ్య కళ్ళని పెద్దవి చేసుకుని రాజాకేసి చూస్తూ నిలబడింది. ఆ కళ్ళల్లో భావం అస్పష్టంగా ఉంది. ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని సంధ్య కళ్ళకేసి సూటిగా చూశాడు. గోడ కానుకుని నిల్చున్న సంధ్య ధైర్యంగా రాజా చూపుల్నే చూస్తుంది.
నువ్వింత మంచి పెయింటర్వని నాకు తెలియదు సుమా. తుఫాను రాబోయే ముందు ఉండే ప్రశాంతతతో అన్నాడు. నా పర్మిషన్ లేకుండా నా పెయింటింగ్స్ ఎందుకు తీశారు? తీవ్రంగా బెదిరిస్తున్నట్లు అడిగింది. రాజా నిర్లక్ష్యంగా తలెగరేశాడు. నా పుస్తకం నిన్నెవరు తీసుకోమన్నారు? ఒక క్షణం ఏం మాట్లాడలేకపోయింది. అవమానంతో కళ్ళనీళ్ల పర్యంతం కాగా విసురుగా అనేసింది. మీ సభ్యత సంస్కారం ఎలాంటిదో ఇప్పుడు తెలిసింది. ఏం? నా సభ్యత సంస్కారం మీద నాకు అంతులేని నమ్మకం, ఆత్మవిశ్వాసంతో గర్వంగా అన్నాడు. సంధ్యకు ఒళ్ళు మండిపోయింది. తెలుస్తూనే ఉంది, నా గదిలోకి నేను రానప్పుడు రావటం సభ్యత అనిపించుకోదు. పైగా మంజుల విషయంలో మీ సంస్కారం ఎంత బాగా రుజువైందో నాకు తెలియదనుకోకండి. ఉక్రోషంగా నోరు జారిన మరుక్షణమే తనన్న మాటలు తలుచుకుని బెదిరిపోయింది. రాజా ఒక్క నిమిషం స్తబ్దంగా నిలబడిపోయాడు. క్రోధంతో రక్తమంతా ముఖంలోకి పొంగి ఎర్రగా కందగడ్డలా తయారయింది. సంధ్య గర్జిస్తూ ఒక్కడుగు ముందుకు వేశాడు. నిజం తెలుసుకోకుండా ఇతరుల వ్యక్తిగత విషయాల్ని వాళ్ళెదురుగానే ఎత్తి చూసే హక్కు నీకు లేదు. ఈ మాటలన్నది నువ్వు కాబట్టి సరిపోయింది. అదే ఇంకోళై ఉంటేనా? మాట పూర్తి చేయకుండానే రివ్వుమంటూ బయటికి దూసుకుపోయాడు. సంధ్య మునిపంటితో పెదవి రక్తం చిందుతుందేమో అన్నంత గట్టిగా నొక్కిపట్టి అలాగే నిలబడిపోయింది. మేడమెట్లు దిగుతున్న సుమిత్ర, సారథి, రాజా విసురుగా బయటికి వెళ్ళటం చూసి విస్తుపోయారు. చెప్పా పెట్టకుండా రాజా అంత విసురుగా ఎక్కడికి వెళ్తున్నట్టు? సంధ్య గది తలుపులు బిగించి ఉన్నాయి. లోపల నుండి బలవంతంగా ఏడుపు ఆపుకుంటున్న ధ్వని స్పష్టంగా వినిపిస్తుంది. ఏం జరిగింది? రాజా సంధ్య ఏమన్నా ఘర్షణ పడ్డారా? ఇద్దరి మనసులో ఒకేసారి అదే అనుమానం మెదిలింది. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. సంధ్య సుమిత్ర 2 సార్లు తట్టినా లోపల నుంచి జవాబు రాలేదు, కానీ ఏడుస్తున్న ధ్వని మాత్రం ఆగిపోయింది. సారథి సుమిత్రను సైగ చేసి అవతలికి పిలిచాడు. సంధ్య దిండులో తలదూచి నిశ్శబ్దంగా కన్నీళ్లు కార్చసాగింది. దుఃఖపు వేగం తగ్గాక మనసులో కొంచెం బరువు తిరిగినట్లు అనిపించింది. అలాగే పడుకుని ఆలోచించసాగింది. రాజా తన గదిలోకి వచ్చి పెయింటింగ్స్ చూస్తాడని అనుకోలేదు. రాజా వచ్చిన కొత్తలో అదుపు తప్పుతున్న మనసుని స్వాధీనంలో ఉంచుకోవటానికి అతడి మీద తనకు ద్వేషం తప్పిస్తే మరొకటి లేదని తన్ను తాను తృప్తిపరుచుకోవటానికి ఆ పెయింటింగ్స్ వేసింది. పైగా బుద్ధి లేకుండా పేర్లు కూడా వ్రాసింది. మొదట్లో రాజా వాటిని చూడాలని, చిత్రాల్లోని భావం తనకు అన్వయిస్తుందని పేర్లు చదివి తెలుసుకున్నాక అతడి ముఖంలో మారే రంగుల్ని చూడాలని అంతర్గతంగా తను ఆశించిన మాట నిజమే. ఎన్నోసార్లు వాటిని బల్ల మీదే పడేసి ఉంచింది, పొరపాటుగానైనా రాజా చూడకపోతాడనే ఆశతో. కానీ తర్వాత రాజా పట్ల తన మనసు మారిన తర్వాత ఆ పెయింటింగ్స్ తనకే భయంకరంగా కనిపించాయి. అసలు ఇవాళ చించి పడేద్దామని బయటికి తీసి పెట్టింది. ఏదో పనిలో పడి మర్చిపోయింది. వేటినైతే ఇక రాజా చూడకూడదనుకుందో అవే రాజా కంట పడ్డాయి. తనను గురించి అతను ఏమనుకుంటాడు? అతని వ్యక్తిగత విషయాల్ని ఎత్తటానికి తనకేం అధికారం ఉంది? మంజుల విషయం తనకు స్వయంగా ఏం తెలుసునని అలా నోరు జారింది. ఒకవేళ శాంతికి మంజుల అబద్ధం చెప్పి ఉంటే? ఈ అనుమానంతో సంధ్య కంపించింది. రాజా తనను క్షమించగలడా? భగవాన్, ఏది నిజం? నేనిప్పుడేం చెయ్యాలి? సంధ్య మనసు ఆక్రోశించింది. రాజా పిచ్చిపట్టిన వాడిలా రోడ్లన్నీ తిరిగాడు. అవమానంతో, క్రోధంతో మనసు ఉడికిపోతున్నది. ఎంత ధైర్యం! మంజుల విషయం తనకేం తెలుసునని? ఆ పెయింటింగ్స్ వేయటంలో తన ఉద్దేశం ఏమై ఉంటుంది? పైగా పేర్లు కూడా స్పష్టంగా రాసింది. చూసేవాళ్ళు ఎక్కడ గుర్తుపట్టలేరో అని భయపడే దానిలా ఒకవేళ తను చూడాలని కావాలనే అలా పెట్టిందా? అదే నిజమే ఉంటుందనే అనుమానం దృఢపడింది. తను అలాంటివాడా? అభిమానం దెబ్బతిన్నట్లయి వెలువెల్లాడిపోయాడు. 10 దాటింది. ఇంకా రాజా రాలేదే? ఆందోళన పడుతూ సారథి, సుమిత్ర ముందు గదిలోనే కూర్చున్నారు. నెమ్మదిగా లోపలికి వచ్చాడు. రాజా ఎర్రబడ్డ కళ్ళు, దుమ్ము కొట్టుకున్న బట్టలు, చెదిరిపోయిన జుట్టు, పిచ్చివాడిలా ఉన్న తమ్ముడి వాలకం చూసి దిగ్భ్రమ చెందాడు సారథి. రాజా, ఏమిటి బాబు నీ ధోరణి? ఇన్నాళ్ళకి వదిన మనసు కష్టపెట్టాలనే కోరిక కలిగిందా నీకు? కళ్ళనీళ్లు నింపుకుంటూ గద్గద స్వరంతో అడుగుతున్న సుమిత్రకేసి తలెత్తి చూడలేకపోయాడు. రాజా గొంతులో ఏదో అడ్డుపడినట్లు అనిపించింది. కళ్ళు చెమ్మగిల్లాయి. తనకే అర్థం కాకుండా ఏదో స్పష్టంగా గొనిగాడు. రాజా, ముందు తొందరగా ముఖం కడుక్కుని బట్టలు మార్చుకో.
వదిన నీకోసం భోజనం చేయకుండా ఎదురు చూస్తున్నది, సారథి నెమ్మదిగా అన్నాడు. లోపల సంధ్య ఊపిరి బిగపెట్టి వింటున్నది. రాజా కంఠం వినిపించలేదు. రాజా ముఖం ఎలా ఉండి ఉంటుంది? ఊహించుకోవటానికి సంధ్యకి భయం వేసింది. భోజనాలన్నీ పూర్తయి అందరూ పడుకునే వరకు ఓపిగ్గా ఎదురుచూసింది. గడియారం 11 గంటలు చూపిస్తుంది. చించి ముక్కలుగా పడేసిన పెయింటింగ్స్ వంక ఓసారి చూసి నెమ్మదిగా తడబడే అడుగులతో రాజాగది వైపుకి వెళ్ళింది సంధ్య. డైరీ వ్రాయటం పూర్తి చేసి ఇక పడుకుందామని రాజా లేచి చూసేటప్పటికీ ఎదురుగా సంధ్య తల వంచుకుని నిల్చుంది. విస్మయంగా చూశాడు. సాయంత్రం నా ప్రవర్తనకి మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుకున్నాను, మృదువుగా అంది సంధ్య తల వంచుకునే. మొదట తను విన్నది నిజమేనా అని అనుమానం వచ్చింది రాజాకి. ఏం మాట్లాడకుండా అలాగే చూస్తూ నిలబడ్డాడు. సంధ్య కొంచెం తలెత్తి చూసింది. విగ్రహంలా భావరహితంగా ఉంది రాజావదనం. పెయింటింగ్స్ చించేశాను, మీరు అపార్థం చేసుకోకండి, జాలిగా అంది. అప్పటికి తేరుకున్న రాజా ఏడిపిస్తున్నట్లన్నాడు. అదేం, ఏదైనా ఆర్ట్ ఎగ్జిబిషన్లో పెడితే ప్రైజెస్ అన్నా వచ్చేవిగా. సంధ్య చటుక్కున తలెత్తింది. నీలి సరస్సుల్లా ఉన్న సంధ్య కళ్ళ నుంచి ముత్యాలాంటి బిందువులు జారుతున్నాయి. మరుక్షణంలో మెరుపులా అక్కడి నుంచి మాయమైంది. రాజా విభ్రమంగా నిలబడిపోయాడు. సంధ్య ఏడుస్తుంది. తన క్షమాపణ కోసం వచ్చిన సంధ్యను తన మాటలతో నొప్పించాడు. అయోమయంగా మంచం మీద వాలాడు. సంధ్యకి తన మీద బొత్తిగా అభిమానం లేకపోతే తనన్న మాటలకి ఎదురు జవాబిచ్చి ఉండేది. తనే సంధ్యని తప్పుగా అంచనా వేసుకున్నాడేమో. మరి ఆ పెయింటింగ్స్? అపార్థం చేసుకోవద్దంది. అంతా అయోమయంగా ఉంది. అసలు సంధ్యకి తన మీద ఎలాంటి అభిప్రాయం ఉందో సంధ్యనే వీలున్నప్పుడు అడిగేయాలి. తను మాత్రం సంధ్యని హృదయపూర్వకంగా క్షమించేశాడు. మంజుల ఒక్క మాటన్నా సహించలేని తను సంధ్య వల్ల మానసికంగా అంత పెద్ద దెబ్బ తిని తనను ఎలా క్షమించి అభిమానించగలుగుతున్నాడు? అప్పటికన్నా ఇప్పుడు వయసు పెరిగినందువల్ల అంత మాత్రాన స్వభావంలో మార్పు వస్తుందా? ఆలోచనలలో ఎప్పుడో అర్ధరాత్రి దాటుతుండగా నిద్రపోయాడు. ఆఫీస్ టైం అవుతున్నా రాజా ఇంకా నిద్ర లేవనే లేదు. సారథి ఆశ్చర్యంగా వచ్చి చూశాడు. కదలకుండా మత్తుగా స్పృహ లేనట్లు పడుకున్న రాజాని చూడగానే ఆదుర్దాగా వచ్చి నుదిరి మీద చేయి వేసి చూశాడు. వేడికి నెయ్యి చురుక్కుమన్నట్లయింది. మీద ఎండ పడకుండా కిటికీ తలుపులు మూసి సుమిత్ర దగ్గరకు వెళ్ళాడు. సుమి, రాజాకి జ్వరం వచ్చింది, లేపకు. మధ్యాహ్నం వరకు చూసి తగ్గకపోతే డాక్టర్కి ఫోన్ చెయ్యి. ఆఫీస్ టైం దాటిపోతుందని కంగారుగా చెప్పేసి వెళ్ళిపోయాడు సారథి. సుమిత్ర రాజాకి దుప్పటి సరిగ్గా కప్పి సంధ్య దగ్గరకు వచ్చింది. సుమిత్రను చూస్తూనే అపరాధిలా తల వంచుకుంది సంధ్య. నిన్న రాత్రే సంధ్య సుమిత్రకి అసలు విషయం, జరిగిన గొడవ చెప్పేయటం, సుమిత్ర మందలించటం జరిగిపోయింది. నిన్న నువ్వన్న మాటలకి రాజా మెంటల్గా ఎఫెక్ట్ అయ్యి జ్వరం తెచ్చుకున్నాడని నా అనుమానం సంధ్య. నువ్వు రాజాతో స్నేహంగా లేకపోతే ఇబ్బంది లేదు, కానీ విరోధం ఉన్నట్లు ప్రవర్తించడం మాత్రం నాకు నచ్చలేదు. నిన్న నువ్వు అతన్ని అవమానించిన దానికి అసలు క్షమాపణ చెప్పుకోవాలి, కొంచెం కోపంగానే అంది. సంధ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తనకు రాజాతో విరోధమా? ఆ అక్క తనని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నది. రాజా అంటే నాకు ఇష్టమని అక్కతో ఎలా చెప్పటం? వారం తిరిగేటప్పటికీ రాజా జ్వరం తగ్గింది, కానీ చాలా నీరసించిపోయాడు. ఏమాత్రం ఓపిక లేనట్లు అస్తమానం కళ్ళు మూసుకుని పడుకునుండే రాజాని చూసినప్పుడల్లా సంధ్య మనసు కెలికినట్లు అనిపించింది. తన మనసులో వచ్చిన మార్పు సంధ్యకి స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అయితే ఇదివరకులా తన స్వాధీనంలో ఉంచుకోవాలని పెనుగులాడట్లేదు, అంతకన్నా ఆరాట పడట్లేదు. పైపెచ్చు స్వేచ్ఛ పొందిన మనసు కవ్వించే భావాలు సంధ్యకి ఆహ్లాదకరంగా ఉన్నాయి. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలై ఉంటుంది. ఆ రోజే రాజా కొంచెం అన్నం తిని పడుకున్నాడు. నీరసం వల్లనేమో గాఢ నిద్ర పట్టేసింది. పడుకున్న వెంటనే సారథి, సుమిత్ర గదిలో నెమ్మదిగా ఏదో మాట్లాడుకుంటున్నారు. మంచినీళ్లు తాగటానికి వంటింట్లోకి వెళ్ళబోతున్న సంధ్యకి తన పేరు వినిపించటంతో ఒక్క క్షణం ఆగింది. సంధ్యని మన రాజాకిచ్చి చేస్తే బాగుంటుంది కదూ? సారథి సుమిత్రని నెమ్మదిగా అడుగుతున్నాడు. సారథి ప్రశ్నలోని భావాన్ని అతడే కన్వయించుకునేటప్పటికీ సంధ్య గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. శరీరం సన్నగా కంపించింది. ఒక్క క్షణం నిశ్శబ్దం.
సంధ్య ప్రాణానికి అదే యుగంగా తోచింది. సంధ్యకి వివాహం పట్ల చాలా సున్నితమైన భావాలున్నాయి. తనను మనస్ఫూర్తిగా ప్రేమించగలిగిన వాళ్ళనే తను తిరిగి అలా చూడగలుగుతుంది. మరి రాజా తనను అసంపూర్ణంగానే వదిలేసింది సుమిత్ర. అంటే రాజా సంధ్యను అంత ప్రేమగా చూడడానా నీ ఉద్దేశం? స్వరం రెట్టిస్తున్నట్లుంది. సంధ్య వంటగదిలోకి వెళ్ళి మంచినీళ్లు తాగి తన గదికి వచ్చేసింది. సంధ్య, ఒకసారి ఇట్రా అమ్మా. సారథి పిలుపుకి సంధ్య ఉలిక్కిపడింది. బావగారి పిలుపులోని అంతరార్థం లేలగా ఊహిస్తూ గుండె నిబ్బరం చేసుకుంటూ వెళ్ళింది. సారథి తీరిగ్గా పడకుర్చీలో పడుకునున్నాడు. పక్కనే కుర్చీలో సుమిత్ర. కూర్చో సంధ్య అన్నాడు సారథి. సంధ్య కుర్చీని సుమిత్ర కుర్చీ పక్కకు జరిపి కూర్చుంది. ఎదురుగా ఉంటే ముఖంలో మెదిలే భావాల్ని సారథి ఇట్టే కనిపెట్టేస్తాడని సంధ్య బాధ. సంధ్య భయాన్ని గ్రహించి నవ్వుకున్నాడు సారథి. సుమి, కొంచెం మంచినీళ్ళిచ్చి ఆ ఒక్కపొడి డబ్బా సిగరెట్ ప్యాకెట్ అందుకో. సెలవు రోజులు వచ్చాయంటే పై 3 సారథి పక్కన ఉండాల్సిందే. ఓ పక్క ఒక్కపొడి తింటూ సిగరెట్ పొగలు వదులుతూ, మరి దాహం అనిపించినప్పుడు మంచినీళ్లు తాగుతూ, అలా ఏ పేపరో నవలో చదవటంలో ఎంత మజా మరి. స్వర్గానికి వెళ్ళినా సవతిపోరు తప్పదని ఇప్పుడు కూడా వీటి గొడవేనా? సుమిత్ర విసుక్కుంటూనే లేచింది. ఇలాంటప్పుడే వీటి అవసరం ఎక్కువ సుమిత్రాదేవి, సారథి కవ్వించాడు. ఈ వాలకమంతా చూస్తున్న సంధ్య బావగారు ఏదో పెద్ద ఉపన్యాసమే ఇవ్వబోతున్నారే మనసులోనే అనుకుంది. నిజానికి సారథికి ఉపన్యాసాలు ఇవ్వటం కన్నా ప్రియమైన విషయం ఇంకోటి లేదు. అందులో తనకన్నా చిన్నవాళ్ళని ఎదురుగా కూర్చోబెట్టుకుని వాళ్ళు సమస్యలనుకునే వాటి మీద వాళ్ళ అభిప్రాయాల్ని బలవంతంగానైనా సరే వాదించి తను వాటిని ఎనలైజ్ చేసి తన అమూల్యాభిప్రాయాల్ని ఇవ్వటం అంటే సారథికి చాలా సరదా. పాపం తరచూ సంధ్య సారథికి టార్గెట్ అవటంతో అప్పటికి బోలెడు అనుభవం వచ్చేసింది సంధ్యకి. కానీ ప్రతిసారి వాదనలో ఓడిపోయి మీరసలు రచయితగానో రాజకీయ నాయకుడుగానో రాణించాల్సింది అని ఉక్రోషంగా అనేది. అది నిజమే, కానీ మనకింత తీరిక ఓపిక లేవు అనేవాడు సారథి సీరియస్గా. ఇప్పుడు ఇవ్వబోయే ఉపన్యాసం తాలూకు ఛాయలు ఎలాంటివో ఊహిస్తూ కూర్చుంది సంధ్య. మంచినీళ్లు తాగి ఒక్కపొడి వేసుకుని సిగరెట్ పొగ వదులుతూ తన్మయంగా ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు సారథి. కర్మ, మీ తన్మయత్వం నుంచి బయటపడదలుచుకోలేదా ఏమిటి? సిగరెట్ మీద తన మంటనంతా కంఠంలో చూపించింది సుమిత్ర. సారథి కళ్ళు తెరిచి సంధ్యకేసి ఓసారి పరిశీలనగా చూశాడు. తర్వాత సరిగ్గా లేచి కూర్చుంటూ, సుమి, ఇహ నువ్వు చెప్పదలుచుకున్నదేమిటో చెప్పు అన్నాడు. సుమిత్ర సందేహిస్తున్నట్లు ఒక్క క్షణం సంధ్య వైపు చూసింది. తర్వాత ఏదో నిశ్చయించుకున్న దానిలా అంది. నేను చెప్పేది ఆవేశపడకుండా అపార్థం చేసుకోకుండా సరిగ్గా వినండి. రాజా మీద నాకెంత అభిమానం ఆత్మీయత ఉన్నాయో మీకు నేను చెప్పక్కర్లేదు. నాకు తమ్ముడంటూ ఉన్నా ఇంతకన్నా ఎక్కువగా చూసి ఉండేదాన్ని కాదు. రాజా మంచితనం సంస్కారం పట్ల నాకు సందేహం లేదు. కానీ సంధ్య విషయం కాబట్టి కొంచెం కష్టంగా తోచిన రాజాని గురించి ఒక విషయంలో మాత్రం నా అభిప్రాయం చెప్పదలుచుకున్నాను. ఇతరత్ర రాజా చాలా మంచివాడే, కానీ అందమైన ఆడపిల్లల విషయంలో అతడి బలహీనతను నేను సమర్థించలేను. ముఖ్యంగా మంజుల విషయంలో రూమర్స్ చాలా ఉన్నా నేను నమ్మలేదు, కానీ స్వయంగా చూశాక అంతకన్నా ఎక్కువ చెప్పటం ఇష్టం లేనట్లు ఆగిపోయింది సుమిత్ర. సుమిత్ర వెల్లడించిన అభిప్రాయం నిజంగా సారథి మనస్సుని బాగా నొప్పించింది. కానీ తమాయించుకుని సంధ్య వైపు చూశాడు. సుమిత్ర పెదవులు వెల్లడించిన అభిప్రాయమే సంధ్య కళ్ళలో స్పష్టంగా మెదులుతున్నది. వాస్తవిక పరిస్థితిని విపులీకరించడంలోని ఆవశ్యకత వెంటనే బోధపడింది సారథికి. సిగరెట్ని యాస్ట్రోలో పడేస్తూ తాఫీగా అన్నాడు. ఎలాగైనా మీ ఆడవాళ్ళకు కొంచెం బుర్ర తక్కువ సుమా. సుమిత్ర కళ్ళల్లో కోపం తొంగి చూసింది. నిజాన్ని ఎవరైనా ఎలా తెలుసుకుంటారంటావు సుమి? ప్రశ్న తమాషాగా ఉన్నా కంఠం చాలా సీరియస్గా ధ్వనించింది. సంధ్య ఆధారాల మీదకి తొంగి చూడబోయిన నవ్వు సారథి ముఖంలోని గంభీరానికి జంకే పేదాల వెనకే దాక్కుంది. సుమిత్ర వింతగా చూసింది. మళ్ళీ తనే అన్నాడు సారథి. ఏదన్నా సంఘటన జరుగుతుందనుకో, దాన్ని మనుషులు రకరకాల వ్యాఖ్యానాలు చేసి ఎవరికి తోచిన అభిప్రాయం వాళ్ళు వెలుబుచ్చుతారు.
సంఘటన మంచిదా చెడుదా ఎలాంటిది అని ఆలోచించే దానికన్నా ఆ సంఘటనను సృష్టించిన వ్యక్తుల మనస్తత్వం సాధారణ పరిస్థితుల్లో ఎలాంటిది, ఆ ప్రత్యేక సంఘటనలో వాళ్ళు తమ స్వభావానుగుణ్యంగానే నడుచుకున్నారా లేక ఏదైనా ప్రభావానికి కానీ ఒత్తిడికి కానీ లోనే తమ తత్వానికి విరుద్ధంగా నడుచుకున్నారా అనేది గమనించటం చాలా ముఖ్యం. ఏ విషయం మంచి చెడుల కన్నా మనం చూసే కోణాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. మన దృక్పథాన్ని అనుసరించి మన అభిప్రాయాలు ఏర్పడుతుంటాయి. మీరు దేని గురించి చెప్తున్నారో నాకు అర్థం కావటం లేదు, అసహనంగా సారథి మాటలకు అడ్డొస్తూ అంది సుమిత్ర. నేననేది ఏమిటంటే మన కోణంలోనే చూసి అదే 100% నిజం అని గుడ్డిగా తేల్చి పారేయకుండా ఎదుటి వాళ్ళ మనస్తత్వానికి అనుగుణమైన యాంగిల్లో పరిస్థితుల్ని సమన్వయం చేసుకుంటూ ఎందుకు చూడకూడదు అని. ఒకడు తాగాడనుకో, అది నిజంగా జరిగింది, మన నైతిక విలువల ప్రకారం చాలా తప్పు. నీలాంటి వాళ్ళు సంధిబోటి వాళ్ళు తాగుణ్ణి చాలా చెడ్డగుణంగా, నైతిక పతనంగా, అసభ్యంగా భావిస్తారు కాబట్టి అలాంటి దానికి లొంగిపోయిన వాడి మీద కూడా తదనుగుణ్యంగానే మీ అభిప్రాయాన్ని మలుచుకుంటారు. కానీ నా విషయమే తీసుకో, వాడు తాగాడంట అని చెప్తే ఆహా అనుకుంటాను, నాకు సంబంధించిన వాళ్ళైతే. అదే నాకు తెలిసిన వాళ్ళైతే ఎందుకు తాగి ఉంటాడు? ఫ్రెండ్స్ ప్రోత్సాహం వల్ల నా మానసికంగా బాధల్ని మర్చిపోవటానిక, పరిస్థితుల ప్రభావమా అని ఆలోచిస్తాను. కానీ దాన్నొక తప్పు కింద ఎప్పుడూ పరిగణించను. అలవాటి కింద మారితే క్షంతవ్యం కాదు, కానీ 1-2 సార్లు అలాంటివి చేసిన తర్వాత తప్పు తెలుసుకుంటే సంతోషిస్తాను. అనుభవం పొంది పాఠం నేర్పిందనుకుంటాను. నన్నడిగితే ప్రతి విషయంలో అలాంటి అనుభవాలు జరిగితే మంచిదంటాను. అప్పుడే మనిషికి తనేలాంటి వాడు, తన స్టాండర్డ్ ఎలాంటిది అనేది తెలిసి వచ్చి పనికిమాలిన అహంకారం తగ్గి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని భవిష్యత్తులో జాగ్రత్తగా మసులుకుంటాడు. రాజా విషయమే తీసుకో, వాడంటే నాకెంత ప్రాణమో నీకు తెలియదు సంధ్య. వాడు నా తమ్ముడు అనుకుంటేనే నా శరీరంలో మాతృప్రేమతో సారథి వదనం ఉజ్వలమైంది. రాజా సంస్కారం పట్ల, సహృదయం పట్ల నాకు అంతులేని ఆత్మవిశ్వాసం ఉంది. ఈ కాలంలో అలాంటి వాళ్ళు చాలా అరుదు. వాడికి నాకు 6 సంవత్సరాలు తేడా, కానీ మానసిక సాన్నిహిత్యం మా ఇద్దరి మధ్య చాలా ఉంది. తనకి నేను అన్నయ్యగా గైడెన్స్ ఇవ్వటమే కాదు, స్నేహితుడిగా వాడి సమస్యల్ని అర్థం చేసుకున్నాను. అవసరం అనుకున్నప్పుడు సలహా ఇచ్చాను. నేను స్టూడెంట్ లైఫ్లో ఆడపిల్లల్ని బాగా టీజ్ చేసేవాడిని, కానీ రాజాని నువ్వు సరిగా అర్థం చేసుకోలేదు సుమి. ఒకప్పుడు వాడు పరాయి ఆడపిల్లల్ని కళ్ళెత్తి కూడా చూసేవాడు కాదు. స్త్రీలంటే పూజ్యభావం, పెళ్ళైన ఆడవాళ్ళంటే అమ్మతో సమానమనే పవిత్ర హృదయం తనది. మన సంప్రదాయాలన్నా సంస్కృతన్నా ప్రాణం. BA చదువుతుండగా వాడికి 18 ఏళ్ళు. ఆకతాయితనంగా, చిలిపిగా, నిర్విచారంగా తిరిగే వయసు. ఆ వయసులో నిగ్రహించుకునే శక్తి కొద్దిమందికే ఉంటుంది. సహజంగానే వాడిలో ఫ్రెండ్స్ మూలాన కొంచెం మార్పు వచ్చింది. అందాన్ని రాజా అభిమానిస్తాడు నిజమే, కానీ నువ్వు దానిని అందమైన ఆడపిల్లల పట్ల బలహీనత కింద పొరబడ్డావు. ఒక్క మంజులతో తప్పిస్తే రాజా ఏ ఆడపిల్లలతో క్లోజ్గా తిరగడం నీకు తెలుసు సుమి. సహజంగానే తను నవ్వుతూ ఇతరులని నవ్విస్తాడు. వాడిలోని ఈ స్నిగ్ధ స్వభావానికి ఆకర్షించబడి వాడి చుట్టూ ఆడపిల్లలు తిరిగితే అది వాడి తప్పు కాదే. మంజుల కావాలని కోరి పరిచయం చేసుకుని అలాంటి వాడిని కవ్వించి కొంచెం రొమాంటిక్ సెన్స్ని రైజ్ చేసింది. సహజంగానే మిగతా వాళ్ళకి ఈర్ష కలిగి రూమర్స్ లేవదీశారు. తను చేయబోయే దాని పరిణామాలు ఎలా ఉంటాయి, తానున్న స్థితి ఎలాంటిది, తన ప్రస్తుత బాధ్యత ఏమిటి అనే విషయాలు గ్రహించకుండా అమాయకంగా అజ్ఞానంలోనో మంజులతో పరిచయాన్ని అంగీకరించి రెస్పాన్స్ ఇవ్వటమే రాజా చేసిన మొదటి తప్పు, చివరి తప్పు. ఆ వయసు అలాంటిది. ఏది మంచి ఏది చెడు అనేది అనుభవం మీద కానీ తెలిసి రాదు. ఇందాక నేను చెప్పిన సంఘటన లాంటిదే అనుకో. రాజా మంజులల పరిచయం. మామూలుగా రాజా మంచివాడే, మంజుల సంగతి మనకు తెలియదు. కానీ ఇద్దరు వయసు ప్రభావానికి లొంగిపోయారు. ఆకతాయితనంగా కలిసి అప్పుడప్పుడు తిరిగినందుకు అందరూ ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు వ్యాఖ్యానించుకున్నారు. మంజుల తప్పు ఏం లేదు, కానీ కాలేజీలో వీళ్ళ గురించి గొడవ రేగగానే తప్పంతా వీడి మీదకు తోసి తనను మోసం చేశాడని నిందించిందట.
పాపం, ఆడపిల్ల తెలియక చేసిన పొరపాటికి నింద మీద పడకుండా తప్పించుకోవటానికి అలా చేసిందనుకోవచ్చు. అది అలా వదిలేయండి. అసలు సంగతి, రాజా ఎంత మంచివాడైనా ఒక్క మంచుల పరిచయంతో మీ దృష్టిలో అనుమానాస్పదుడయ్యాడు. అప్పటికన్నా ఇప్పుడు వయసు మనసు రెండూ పరిపక్వం చెందాయి. అప్పుడు తగిలిన ఎదురు దెబ్బతో కొంచెం గట్టిపడి జీవితం పట్ల స్థిరమైన అభిప్రాయాల్ని ఏర్పరచుకోగలిగాడు. ఊపిరి పీల్చుకున్నాడు సారథి. ఒక్క క్షణం ఆగి, నేను చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే రాజా క్షంతవ్యుడు కాదంటావా సంధ్య? నవ్వుతూనే అడిగాడు. సుమిత్ర దిగ్మమ్మతో సారథి కేసి చూస్తుండిపోయింది. బ్రహ్మిని తిమ్మిని, తిమ్మిని బమ్మిని చేయగల సమర్థులు అని మనసులో మాత్రం అనుకోకుండా ఉండలేకపోయింది. సారథి దీర్ఘోపన్యాసం అతి శ్రద్ధగా న్యాయ నిర్ణేత తుది తీర్పుని విన్నట్లు విన్నది సంధ్య. అనుమానపు మేఘాలు దూది పింజాల్లా తేలిపోగా నిర్మలాకాశంలా హాయిగొలిపింది సంధ్య హృదయం. చటుక్కున లేచి నిల్చుని సారథి వైపు సూటిగా చూసింది. మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. మాటలు పెదాలు దాటినంత వేగంగాను సంధ్య ఆ గది దాటి వెళ్ళిపోయింది. సుమిత్ర కళ్ళప్ప చెప్పి కూర్చుండిపోయింది. సారథి ముఖంలో విజయరేఖలు పరుచుకున్నాయి. సంధ్యకి ఆ రాత్రి ఆలోచనలతో నిద్ర పట్టలేదు. గోర్కి వ్యాకం గుర్తుకు వచ్చింది. నీ హృదయం ఎలా చెప్తే అలా నడుచుకో. ఎవరి మాట వినకు. మనుషులకేమీ తెలియదు. వాళ్ళెన్నడూ నీకు నిజం చెప్పలేరు. వాళ్ళనెన్నడూ లెక్క చేయకు. తన హృదయం రాజా మంచివాడనే చెప్పింది. కానీ తను ఈ మనుషుల మాటల్ని నిజమని నమ్మింది. తన భావనకి తనకి నవ్వు వచ్చింది సంధ్యకి. బావగారు నిజంగా ఎంత అద్భుతంగా ఏ విషయాన్నైనా ఎనలైజ్ చేస్తారు. అంతకుముందు తన ఊహల కందని నిజాలు ఆ ఎనలిసిస్లో కనిపిస్తాయి. అదే తనని చతికురాల్ని చేసేది. బావగారు అన్ని యాంగిల్స్లో చూడగలరు. అప్లై చేయాల్సిన విధంగా ఆయా వ్యక్తుల మనస్తత్వాలను బట్టి చేయగలరు. రాజాతత్వం తెలుసు కాబట్టి ఆ అక్క తను తీవ్రంగా తీసుకున్న దాన్ని ఎనలైజ్ చేసి జస్టిఫై చేశారు. ఈ నూతన కోణంలో రాజాన్ని గురించి ఆలోచిస్తుంటే సంధ్య గుండెల్లో ఆహ్లాదకరమైన అనుభూతులు పరిమళించాయి. అంతకుముందు తారాడిన నీలినీడలు తొలగిపోయి అవ్యక్తానురాగంతో హృదయం స్పందించింది. రాజాని తను ప్రేమిస్తున్నది. తలుచుకుంటేనే ఆ అనుభూతి కొత్తగా మధురంగా తోచి మనసు ఊహల ఊయల్లో ఊగింది. తను ఇన్ని రోజులుగా ఇన్ని రకాలుగా ఆలోచించి మదనపడి అతడి ఆకర్షణ నుంచి విముక్తి రావాలని తీవ్రంగా పెనుగులాడి చివరికి ప్రశాంతమైన మనసుతో అతడి గురించి అత్యంత ప్రియంగా తలుచుకుంటుందే. మరి రాజాకి అసలు తనంటే ఎలాంటి అభిప్రాయం ఉందో? ఈ అనుమానం రాగానే సంధ్య మనసు కుంగిపోయింది. అవును, అతడికి తనతో సన్నిహితంగా మెలిగేందుకు, మంచి అభిప్రాయం ఏర్పరచుకునేందుకు ఎక్కడ ఆస్కారం ఇచ్చింది? గుండెల్లో బాధ అలలుగా ఎగిసిపడింది. తన మీద రాజాకి ఎలాంటి అభిప్రాయం ఉందో ఎలా తెలుసుకోవటం? పోనీ తనే వెళ్ళి డైరెక్ట్గా మీరంటే నాకు ఇష్టమని చెప్తే ఈ పిల్లకి మతి చలించిందనుకుంటాడేమో. పోనీ రాజా డైరీ చూస్తే తన మీద ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుస్తుంది. డైరీ చూడటం అసభ్యత అనిపించుకోదు. ఇలా ఎందుకు చూస్తారో అని తనే చాలాసార్లు విస్మరించింది. కానీ తాను ఎన్నుకున్న జీవన మార్గంలో నడవటానికి తగిన అర్హత, హక్కు ఉందో లేదో తెలుసుకోవటానికి చేసే చిన్న ప్రయత్నమే ఈ డైరీ చూడటం. నచ్చ చెప్పుకుంది మనసుకి సంధ్య. గడియారం 12 గంటలు కొట్టింది. అందరూ మంచి నిద్రలో ఉన్నారు. నెమ్మదిగా తడబడే అడుగులతో లేచి రాజా గది వైపుకు నడిచింది. ప్రశాంతంగా నిద్రపోతున్న రాజాని చూస్తుంటే అతడి చెదిరిన జుట్టును సరిచేయాలని, ప్రేమగా అతడి చెంపలు తాకాలని అనిపించింది సంధ్యకి. బెడ్ ల్యాంప్ వెలుగులో పక్కనే బ్లూ కవర్ డైరీ కనిపించింది. వణికే చేతులతో అందుకుని తన గదిలోకి వచ్చేసింది. మంచం మీద వాలి తన పేరు కోసం పేజీలన్నీ ఆత్రంగా తిరిగేసింది. వదిన దగ్గరకు వచ్చేశాను. హాయిగా తృప్తిగా ఉంది. వదిన చెప్పిన సంధ్య కూడా ఇక్కడే ఉంది. తన కళ్ళల్లో చక్కటి మెరుపు, కాంతి ఉన్నాయి. అందమైన అమ్మాయిల్ని చాలామందిని చూసినా ఎలాంటి అనుభూతి కలగలేదు. కానీ సంధ్య ముఖంలో కనిపించే ముగ్ధత్వం, సౌజన్యం ఆకర్షించాయి. సంధ్య ప్రవర్తన చాలా ఆశ్చర్యంగా ఉంది. స్నేహంగా ఉండిపోతే దులపరించినట్లు నిర్లక్ష్యంగా వెళ్ళిపోతుంది. తన ప్రవర్తన మనసునెంత నొప్పిస్తున్నా సంధ్య అంటే అభిమానం తగ్గలేదు. కానీ నా ప్రవర్తనలో ఏం లోపం ఉందని తనలా ఉంటున్నది? మనసు ఎంత వద్దనుకున్నా పదే పదే సంధ్య సాన్నిధ్యం కోరుతున్నది.
ఇటువంటి చిత్రమైన మధురానుభూతి మంజులతో తిరిగినప్పుడు కూడా అనిపించలేదు. మంజుల అనవసరంగా ఒక మాటన్నా సహించని నేను సంధ్య అంత లెక్కలేనట్లు ప్రవర్తిస్తున్నా ఎందుకు కోపగించుకోలేకపోతున్నాను? ఆ విశాల వినీల నయనాలో నా రూపాన్ని చూసుకోవాలని, అతి సున్నితంగా ఉండేతనని నా గుండెల్లో దాచేసుకోవాలని ఏవో పిచ్చి కోర్కెలు ఇలా అనిపిస్తుంది. సంధ్య అంటే ఏమంటుంది? లాగి చెంపదెబ్బ కొడుతుందేమో. రామకృష్ణ ఇంటికి వచ్చాడు. చాలా మర్యాద చేసింది సంధ్య. ఆశ్చర్యంగా ఉంది. పొరపాటున మంజుల సంగతి ఎత్తి ఆపేశాడు. చటుక్కున సంధ్య నాకేసి చూసింది. అంటే సంధ్యకి మంజుల సంగతి తెలుసా? ఏం తెలుసు? నా గురించి ఏమనుకుంటుంది? సంధ్యకి ఎంత ధైర్యం! మంజుల గురించి తనకు సరిగ్గా తెలియకుండానే అలా అనేసిందంటే బాధగా ఉంది. ఆ పెయింటింగ్స్లో ఎంత భయంకరమైన భావం! డైరీ వ్రాసి మూసేస్తుంటే సంధ్య వచ్చింది. క్షమాపణలు కోరింది. నేను మాట్లాడకపోతే కళ్ళనీళ్లు పెట్టుకుని వెళ్ళిపోయింది. సంధ్య క్షమించమని అడగగానే క్రోధంతో మండిపోతున్న మనసు మీద పన్నీరు జల్లు కురిసినట్లు చల్లని పిల్ల తెమ్మర స్పర్శించిన అనుభూతి కలిగింది. సంధ్యకి నేనంటే అభిమానమని సంధ్య కళ్ళల్లో తిరిగిన నీళ్ల సాక్ష్యం. జ్వరం వచ్చిన తర్వాత సంధ్య తరహా మారింది. మెత్తగా మృదువుగా అడిగి కావలసినవన్నీ శ్రద్ధగా అందిస్తున్నది. సంధ్యా స్మరణ వల్ల హృదయం ఎలా గెంతులు వేస్తుందో, మనసులో పరిమళం మల్లెల సౌరభంలా ఎలా వ్యాపిస్తుందో సంధ్యకి ఏనాటికైనా అర్థమవుతుందా? ఆ రోజు జ్వరం పూర్తిగా తగ్గింది. కానీ చాలా నీరసంగా ఉంది. పడుకునుంటే ఆ అన్నయ్య వచ్చి సంధ్యని చేసుకోవటం ఇష్టమేనా అని అడిగాడు. ఆశ్చర్యం, ఆనందం, విభ్రమం అన్నీ కలిగాయి. అపురూపం అనుకున్న పెన్నిది అయాచితంగా దొరికితే ఎలాంటి అనుభూతి కలుగుతుంది? సంధ్యని నా జీవిత సహచరినిగా ఊహించుకుంటేనే మనసుకి చల్లగా, జీవితంలో ఇంకేం అక్కర్లేనట్లు అనిపిస్తున్నది. సంధ్య ఒప్పుకుంటుందా? ఆ అన్నయ్య అడుగుతానన్నాడు రేపు తనని. ఏమని జవాబు చెప్తుందో? సంధ్య కాదంటే తను తట్టుకోగలడా? ముందు మంజుల విషయంలో తన అనుమానం తీర్చాలి. సంధ్య డైరీ పెట్టేసి వచ్చి పడుకుంది. విభ్రమం, సంతోషం, సందేహం తీరిన తృప్తి కలగా పొలగమై చివరకు మనసు ప్రశాంతమైంది. కనులు మూసుకుని కలల లోకంలోకి జారిపోయింది. సంధ్య, నువ్వు మనస్ఫూర్తిగానే ఒప్పుకున్నావా? లేక బావగారి మాట కాదనలేక ఒప్పుకుంటున్నావా? సుమిత్ర అపనమ్మకంగా అడిగింది. సంధ్య తలెత్తి చూసింది. సంధ్య కళ్ళు అపూర్వ కాంతితో మెరిశాయి. రాజా అంటే నాకు చాలా ఇష్టం అక్క, చిన్నపిల్లలా చెప్పేసి పరిగెత్తింది. మొదట చకితురాలైన సుమిత్ర తర్వాత నిండుగా నవ్వి సారథి వైపు చూసింది. సారథి పెదాల మీద చిరునవ్వు లీలగా కదిలింది. తన గదిలో కిటికీ దగ్గర నిల్చుని తదేకంగా పూలవంక చూస్తున్న సంధ్య అడుగుల చెప్పుడికి వెనక్కి తిరిగింది. రాజా అతడి కళ్ళల్లో ఆశ్చర్యం, అంతకు మించిన అపూర్వమైన ఆనందంతో మనోహరమైన భావం మెరుస్తున్నది. అన్నయ్య చెప్పింది నిజమేనా సంధ్య? సంధ్య చేతుల్ని తన చేతుల్లోకి ధైర్యంగా తీసుకుంటూ అడిగాడు రాజా. సంధ్య తల ఊపి అతడి కళ్ళల్లోకి తన్మయంగా చూస్తూ మెత్తగా నవ్వింది. సంధ్య సుందరవదనాన్ని తన 2 హస్తాల్లో బంధించి ఆ విశాల వినీల నయనాల్లో తన రూపిని తృప్తిగా చూసుకున్నాడు రాజా. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.